హాయ్ గైస్, హాయ్ రోషన్. నాకన్నా నువ్వే ఆ సినిమా చేయాల్సిందేమో. అదేంటో గానీ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇదే సాంగ్ని కార్లో పెట్టుకొని 110, 120 స్పీడ్ వెళ్తే అరే ఇంకా దండారా బాబు నీ కార్లో ఎప్పుడు ఎక్కను అని చెప్పేసి జేడి గారు అన్న వెళ్తూ వెళ్తూ కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుంది డ్రైవ్ చేస్తూ అన్నాడు. నువ్వు కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తే మన ఇద్దరం కూడా కళ్ళు మూసుకునే పరిస్థితి వస్తుంది, చూసుకోవాలి. రోషన్, నాదో క్వశ్చన్. ఈ షో హార్ట్ టు హార్ట్ అని పెట్టే బాగుంది అంటే ఎవరి హార్ట్ నుంచి ఎవరి హార్ట్కి? నాగార్జున గారిని మీరు అనుకోకుండా టచ్ చేస్తే లాగిపెట్టి కొట్టి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా, తగిలినప్పుడు సారీ చెప్తాను తెలియదా నీకు అని రియల్గా కొట్టారంట. ఏమనుకుంటున్నావు అసలు అని మొదలెట్టారు. అనుకోవడానికి ఏముందండి అన్న. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అని వాయిస్ రేస్ చేశారు. నేను కూడా సార్ ప్లీజ్ సార్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అని రాడ్ తీసుకుని బయలుదేరాడు నన్ను కొడదామని. ఓకే, ఆ చుట్టుపక్కల్లో ఉండే వాళ్ళందరూ కొట్టేద్దని నాకు కొడతాను. బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక బ్యాడ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. గుడ్ ఎక్స్పీరియన్సెస్ బోర్డుగా ఉంటాయి. ఏంటి సంజయ్ అమ్మని తీసుకురాలేదు ఏంటంటే అదే మీకు చెప్పడానికి వచ్చానండి. రాఘవేంద్రరావు గారిని చూసి ఫక్ యూ సెన్స్ ఉండదా, టెల్లింగ్ యూ ఫక్ యూ అని వెళ్ళిపోయా. సో ఆ పర్టికులర్ షూట్ చేస్తున్నప్పుడు నితిన్ వచ్చాడు, జయసుధ్ గారు. అది నితిన్ దగ్గరికి వెళ్ళి, నితిన్ నాకు జయసుధ్ గారు పెళ్లి చేసుకోవాలనుందని. పెళ్లి రోజు సేమ్ ఉంటుంది, జస్ట్ హస్బెండ్ మారుతాడు, అది మా పెళ్లి రోజు, ఆ రోజు చేసుకో అన్నాడు. ఎంతమంది దగ్గర పాడే పాడు ఇది పెద్ద నీకు ఇంట్రెస్టింగ్ కూడా, ఎందుకంటే పెద్ద అంటూ నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తావు. అక్కడ ఉండే లోకల్స్ ఏమండి వద్దు 21st వేవో 7th వేవో తీసుకెళ్లిపోయిన అబ్బాయిని ఇదే అవుతుంది, ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాడు. జేడి గారి లైఫ్ లో అంతంత పాజిటివ్ అయ్యా, చావు అంచుల దాకా వెళ్ళి బతికి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు. ఎస్, ఇండియా, శ్రీలంక అన్ని చోట్ల డాక్టర్స్ని చూసేసాను, ఎవరికి ఏం తెలియట్లేదు. డాక్టర్స్ ఆల్మోస్ట్ కష్టం అనేది వాళ్ళు నిర్ధారించారు. కానీ అసలు బతకను అనుకున్న మనిషి బతికొచ్చారు కదా. ఏంటి ఆ మిరాకిల్ ఏంటి మరి? హార్ట్ టు హార్ట్ షో చేయాలి కదా రోషన్, చావడానికి బ్రతికొచ్చారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఇప్పుడు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే మాటల కన్నా కూడా పాట రూపంలో చెప్తాను. మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాడితోటి గొడవ పెట్టుకొచ్చాడు, ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాడిని కొట్టబోతే చేశాను పెద్ద ఫైట్ కాబట్టి ఇంత, ఓ చెల్లి క్షమించమన్నానుగా. ఎస్, జేడి చక్రవర్తి గారు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ జేడి గారు. వెల్, హాయ్ గైస్, హాయ్ రోషన్. సార్ నాకన్నా నువ్వే ఆ సినిమా చేయాల్సిందేమో. ఐ సో విష్ రోషన్ ఒక అమ్మాయిని కూడా ఆర్గనైజ్ చేస్తుంటే. హార్ట్ టు హార్ట్ అన్న రోషన్ ఓకే నా హార్ట్ లోని విషయాన్ని గ్రహించలేదు, గమనించలేదు. అంటే ఒకట్లే రోషన్ కి తెలుసు, ఎంట్రీలో పెట్టుంటే అమ్మాయి ఉంటే నేను ఎంట్రీ ఇటు నుంచి అమ్మాయిని తీసుకొని ఇటు నుంచి వెళ్ళిపోతారు అని చెప్పేసి అసలు నేను లోపల రాను రోషన్. అదే చెప్తుంది. ఎందుకు అసలు మేకప్ రూమ్ ఎక్కడ అని అడుగుతారు కదా. కూర్చొని మాట్లాడదామా? సార్ చాలా ఉన్నాయి. ఓకే డన్. సో జేడి చక్రవర్తి గారు. ఎస్ సార్. జేడి, ఎస్, జేడి అంటేనే అందరికి ఒక స్టాంప్, రాజమౌళి స్టాంప్ లాగా. సో స్వీట్ ఆఫ్ యూ టు సే సో. థ్యాంక్ యూ.
కాదు, ఈ జనరేషన్ కి రాజమౌళి గారు మాకు అదొక స్టాంప్, ఆ జనరేషన్ కి జేడి గారు ఒక స్టాంప్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. రోషన్, నాదో క్వశ్చన్. Yeah. ఈ షో హార్ట్ టు హార్ట్ అని పెట్టేవో బాగుంది. ఓకే అంటే ఎవరి హార్ట్ నుంచి ఎవరి heart కి నువ్వు ఇలా అందంగా ఓకే అద్భుతమైన డ్రెస్సులు అది తయారైపోయి తెల్లగా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని గెస్ట్లను డామినేట్ చేసే షో చేయకూడదు వాళ్ళు. నిజం. మేము రాగానే ఇప్పుడు అరే అమ్మ ఇంకేం ఆడతాం వాలీలాగా తయారయ్యావు అనుకో ఎట్లా అసలు. సో యు ఆర్ డామినేటింగ్ ద షో మిస్టర్ రోషన్. జేడి గారు Yes. ఎంట్రీ ఒక సాంగ్ వేసాం, ఎస్, మేఘాలలో కరెక్ట్. నిజంగా తేలిపోయారు అందరు అప్పుడు. అదేంటో గానీ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇదే సాంగ్ ని కార్ లో పెట్టుకొని 110 120 స్పీడ్ వెళ్తే అరే ఇంకా దండారా బాబు నీ కార్ లో ఎప్పుడు ఎక్కను అని చెప్పేసి జేడి గారు ఇది ఇంకో song, జరిగిందని రెండు song. విన్నాను. నిజం అది. ఇది కాదు, ఎప్పుడు ఇది? రెండు సాంగ్లు. Hmm. ఒకటి ఇది పెట్టాడు, ఇది తనకి ఫేవరెట్ సాంగ్ అన్నాడు తారక్. చెల్ చెల్ చెలి ఒకటి మృగంలోది. ఆ రెండు పెట్టి మెహదీపట్నం రోడ్ మీద, తను మెహదీపట్నంలో ఉండేవాడు, అక్కడి నుంచి కారు ఎక్కించుకొని టోలీ చౌకీ రోడ్ అంటారు ఇప్పుడు, అప్పుడు అరౌండ్ 12:30 అలా అయి ఉంటుంది. ఓ 100-110 స్పీడ్లో, అంటే నా ప్రాణానికి అది ఒక 1000 స్పీడ్ లాగా అనిపించింది. ఓకే తను 60లో వెళ్ళినా భయపడేవాడిని ఆ రోజు. ఎందుకు అంటే అన్న వెళ్తూ వెళ్తూ కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుంది డ్రైవ్ చేస్తూ అన్నాడు. ఓ నువ్వా నేనా అని అడిగా. క్లారిటీ. అంటే నేను అన్నాడు. తారక్ నువ్వు కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తే మన ఇద్దరం కూడా కళ్ళు మూసుకునే పరిస్థితి వస్తుంది చూసుకో అన్న. కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసాడు. అంటే మధ్య మధ్యలో తెరిచి ఉంటాడు, లేకపోతే ఏ రోజు ఇవాళ రోషన్ ఇంటర్వ్యూకి వచ్చే అవకాశం ఉండేది కాదు నాకు. ఓకే ఎస్, దట్ హ్యాపెన్. అంటే అంత ఇష్టమా అంటే తనకి జూనియర్ ఆ ఎన్టీఆర్ songs గారికి ఆ తను- సాంగ్? చాలా ఇష్టం తనకి. ఓకే హీ లైక్స్ ద సాంగ్స్ వెరీ మచ్. ఇది అది కూడా చాలా ఇష్టం అని చెప్పాడు తారక్. మహేశ్వరి గారితో మీరు అంత స్పీడ్ లో వెళ్ళారు, ఎన్టీఆర్ గారు మీతో ఇంత స్పీడ్ లో వెళ్ళారు అనమాట. సో అప్పుడు అర్థమైంది తను ఎంత భయపడి ఉంటుందో. ఎందుకంటే నాకు షాక్ ఇచ్చింది మహేశ్వరి ఈ సాంగ్కి. బైక్ ఎక్కిన తర్వాత నేను నా లైఫ్లో ఇప్పటివరకు ఎప్పుడు బైక్ ఎక్కలేదండి, ఇదే ఫస్ట్ టైం అంది. అండ్ ఇమాజిన్ చెయ్యి, ఆ స్పీడ్లో ఆ సాంగ్కి ఫస్ట్ టైం అమ్మాయి బైక్ అనేది కొంచెం టెన్షన్ పడ్డా అప్పుడు. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్నది అడుగుతాను. Yeah. అంటే అప్పుడు నో గ్రాఫిక్స్, No. నో డ్రోన్ షాట్స్, కరెక్ట్. కానీ అల్టిమేట్ పిక్చరైజేషన్ ఈ Yeah. సాంగ్. ఓ మై గాడ్, అసలు ఇప్పటికి చూస్తుంటే ఏం లేని రోజుల్లోనే ఇలా తీసారు ఏంట్రా బాబు ఆ షాట్లు అనిపించింది. ఏమనిపించింది మీకు అంటే తీసేది? దానికి నేను చెప్తాను, నన్ను అడుగు రోషన్. దానికి కారణం ఏంటంటే వంశీకి నాకు డేటింగ్కి వెళ్ళటం, అమ్మాయిలతో మాట్లాడటం అనేది అందరిలాగా, మీ అందరిలాగే మాకు అప్పట్లో ఇష్టం ఉండేది. మీ టైంలో ఇంకొంచెం ఎక్కువ ఉండేదని చెప్పొచ్చు. ఎందుకు అబ్బే ఎందుకు ఉండేదిట? ఇక్కడ మీకు మాకు తేడా ఏంటిట? అన్న మీరు ఏమన్నా పిహెచ్డి చేస్తే మేము ఏమన్నా డిగ్రీ చదివామా? ఏం కాదు. మీరు డాక్టరేట్లు చేసి కాదు కాదు, అలా అనిపిస్తుంది. సో నేను వంశీ గారు బైక్ మీద ఒక అమ్మాయిని తీసుకెళ్ళాలనేది మా కోరిక, నాకు వాడికి అప్పట్లో. ఓకే సో అప్పటికి ఇంకా కుదరలేదు. సో మాకు ఒక ఫ్యాసినేషన్. ఇఫ్ యు ఆర్ ఫ్యాసినేటెడ్ విత్ సంథింగ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. అది వన్. సెకండ్, ప్యూర్లీ వంశీస్ ఇమాజినేషన్, అది వైల్డ్ ఇమాజినేషన్. దానికి యాడ్ అయింది ఏంటంటే నేను బైక్ ర్యాలీస్లో ఐ వాజ్ 3 times కాన్సిక్యూటివ్ విన్నర్. ఓకే సో నేను వంశీకి పెట్టిన కండిషన్ ఏంటంటే, మామూలుగా మనం సినిమాలో స్పీడ్ పెంచేస్తూ ఉంటాం కదా, ఫ్రేమ్ స్పీడ్, అలా కాకుండా 24 ఫ్రేమ్స్లో తీయాలని నేను కండిషన్ పెట్టాను. వాడు చేశాడు. ఈ టెక్నికల్ నాలెడ్జ్ పక్కకి పెడితే ఏ సాంగ్ అయినా ఏ సీన్ అయినా బాగుండడానికి కారణం పర్సనల్ ఇంటెంట్. నాకు వాడికి పర్సనల్ ఇంటెంట్ సింపుల్, ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్ళాలి అని. మా ఇద్దరికి ఒకేసారి అవకాశం వచ్చింది, తీసే అవకాశం వాడికి, వెళ్ళే అవకాశం నాకు. కాబట్టి ఆ సాంగ్ బాగా వచ్చిందని నా ఉద్దేశం. గ్రేట్. ఇప్పుడు చెప్పండి, ఎన్టీఆర్ గారు ఏ కార్లో తీసుకెళ్లారు? సావు దగ్గరకు వచ్చినప్పుడు దాని కలరు, కారు, దాని సీట్ కలరు అవేం గుర్తుండవు. ఓకే ఎక్కే ముందర గుర్తుంది, ఎక్కిన తర్వాత మర్చిపోయాను. అది నాకు గుర్తులేదు, స్కాడా అయి ఉంటుందని నా ఉద్దేశం. సేమ్ ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికి ఎన్టీఆర్ గారు మీరు? నువ్వు యాక్చువల్లీ నేను దాని తర్వాత, అంటే అప్పుడు కూడా బాంబేలో ఉండేవాడిని. వీ యూస్ టు బీ ఆన్ అండ్ ఆఫ్ అండ్ టచ్ విత్ ఈచ్ అదర్ ఆన్ ద ఫోన్స్. ఈ రీసెంట్ పాస్ట్లో లేదు, ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్. ఓకే. సో జేడి గారు, మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చుంటారు, మీ పాస్ట్ అంతా చెప్పుంటారు, అందరికి బోర్ కొడుతుంది
రెగ్యులర్ ఇదే ప్యాటర్న్ అందరి కూర్చొని సంగతి పక్కకి నాకు బోర్ కొడుతుంది. అదే నేను చెప్తుంది. యా సో డిఫరెంట్ గా వెళ్దాం. నీ ఇష్టం. సో ఒక 3 రౌండ్స్ ఉంటాయి ఈ షోలో. ఓకే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. సో రౌండ్ 1 లో కొన్ని ఇమేజెస్ డిస్ప్లే చేస్తారు. Okay. ఒక బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక బ్యాడ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. Okay. రెండు మెమరబులే కదా, ఏదైనా మెమరబుల్. 100% బ్యాడ్ Yeah. ఎక్కువ గుర్తుంటుంది. గుడ్ ప్లీజ్. యా ముంబై ప్రీడిల్. ఓకే. నేను ఉన్నానా? మీరే కింద కింద రంభా అదే గారి అక్కడ చూడలేదు, బొడ్డు పక్కన ఒక అక్కడే తలకాయ ఉంది. ఆగిపోయాను. ఓకే. సారీ. ఇంటర్వ్యూకి ముందర యాక్చువల్లీ దీని గురించే మాట్లాడాను నీతోటి. దీని గుడ్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రెండు చెప్తాను. యా ప్లీజ్. నేను రంభా వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇద్దరు అబ్బాయిలని అనుకోవచ్చు, ఇద్దరు అమ్మాయిలని అనుకోవచ్చు, అంత మంచి ఫ్రెండ్స్. Hmm. సో గుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఈ సాంగ్ తీసినప్పుడు ఒక వి వే షూటింగ్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ ఎ హిల్. అదొక కొత్తగా సైషల్స్లో కొత్తగా తీశారు ఆయన, అక్కడ చేసాం. ఏమైనా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉందా దీంట్లో? గుడ్ ఎక్స్పీరియన్సెస్ బోర్డుగా ఉంటాయి, ఇంతే. ఇది గుడ్ ఎక్స్పీరియన్స్, ఇంత అయిపోయింది. గుడ్ ఎక్స్పీరియన్స్. బ్యాడ్ బ్యాడ్ చెప్పండి. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అదే కావాలి. నాకు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ లో విషయం ఏంటంటే నేను తను చాలా మంచి ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా నేను తనకి రేంజ్లో ఫ్యాన్ని కూడా రంభకి. అది గుడ్ ఎక్స్పీరియన్స్. రంభా మంచి బాగా చెప్పాను నీ గురించి. ఓకే. సో ఇప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈ సాంగ్ జరుగుతున్నప్పుడు మేము మారిషస్లో షూట్ చేస్తాం. మారిషస్లో ఏంటంటే హాస్పిటల్స్లో ఒక రూల్ ఉంటుంది, ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళే సంతకం పెడితే కానీ ఆ హాస్పిటల్ నుంచి వదలరు. ఇప్పుడు హాస్పిటల్ సంగతి ఎందుకు వచ్చింది అంటే మా మదర్కి ఉన్నట్టుండి 105 ఫీవర్ వచ్చింది. ఓకే. నేను ఎక్కడికి వెళ్ళినా మా మదర్ని తీసుకెళ్తాను. నేను ఐ టేక్ హర్ అలాంగ్ విత్ మీ. 105 ఫీవర్ రావడంతో సంజయ్ అనే ఒక డ్రైవర్ వచ్చాడు, వెళ్ళి మేము హాస్పిటల్లో జాయిన్ చేసాం. అయిపోయింది. ఈ సాంగ్ చేస్తాం. ఈ సాంగ్ మేము లాస్ట్ డే షూట్ అక్కడి నుంచి మారిషస్ నుంచి హైదరాబాద్ వచ్చేయాలి. సో సారీ యా కరెక్ట్. మా మదర్ని మొన్న నైట్ జాయిన్ చేసాం. సో ఇవాళ అంటే నిన్నంత హాస్పిటల్లో ఉన్నారు, ఇవాళ కూడా హాస్పిటల్ నుంచి తీసుకురావాలి, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. 1 అయింది, 2 అయింది. ఆ సంజయ్ అనే డ్రైవర్ నాకు అలా 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 తిరుగుతూ కనిపించాడు సెట్లో, ఇదే పాట సెట్లో. ఓకే. వచ్చి నన్ను చూసి ఇలా అన్నాడు, అదే సంజయ్, అక్కడ మారిషస్లో అందరూ హిందీ మాట్లాడతారు, ఏంటి సంజయ్ అమ్మని తీసుకురాలేదు ఏంటంటే, అదే మీకు చెప్పడానికి వచ్చానండి, రాఘవేంద్ర రావు గారు హీరోయిన్ మదర్ ఏదో షాపింగ్ చేస్తారట, నన్ను వెళ్ళమంటున్నారు. ఇప్పుడు నేను ఈ కారు తీసుకుని వెళ్ళి షాపింగ్ అంతా చేసుకుని వస్తే మీ మదర్ని పికప్ చేసుకుని రాలేను. నేను చెప్పానండి, వాళ్ళు వెంటలేదు అని. మా అమ్మకి 104 జ్వరం వచ్చి 105 జ్వరం వచ్చి నేను షూటింగ్కి వచ్చాను. అసలు రాలేని పరిస్థితి, ఎందుకంటే డాక్టర్స్ మా మదర్ని ఆవిడ కాన్షియస్ లూజ్ అవుతున్నారు, చెంప మీద కొట్టమంటాడు, వాళ్ళు కొడుతున్నారు. మా మదర్ కాన్షియస్ లేదు, అసలు షీ వాజ్ అవుట్ ఆఫ్ కాన్షియస్. ఆ పరిస్థితిలో మనం వేరే ఊర్లో ఉన్నామని నేను వచ్చి చేస్తున్నాను. అంతే. ఆ పైన వేసుకున్న చొక్కా ఉంది కదా, ఓకే. అది తీసి కింద కొట్టి, అంటే మరి మీ షోలో ఈ పదాలు చెప్పొచ్చు, నో ప్రాబ్లం. రాఘవేంద్రరావు గారిని చూసి ద ఫక్ యూ అని తీసి చొక్కా కొట్టి, ఇప్పుడు ఆయనమో బ్లాంక్గా చూస్తున్నాడు. నా ఉద్దేశంలో మా మదర్ కన్నా హీరోయిన్ వాళ్ళ మదర్ షాపింగ్ ముఖ్యమా? సెన్స్ ఉండదా అంటున్నాను. ఎవరికి అర్థం కావట్లేదు, ఏంటి ఏమైపోతుందని. పాపం ఎప్పుడు నా పక్కన ఉండే మా రంగా వచ్చి ఇది నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నా మేకప్ నన్ను. చోటా ఏమో పైన కెమెరాలో ఉన్నాడు, పైకి గబగబు దూకొచ్చేసి పక్కకి తీసుకెళ్ళిపోతున్నాడు. అల్లుడు అని అల్లుడే పక్కలే జరే పక్క అంటున్నా. అంటే ఐ వాజ్ రియలీ పిస్డ్ ఆఫ్. Okay, మా okay. మదర్ పక్కన హాస్పిటల్, Yeah, 105 ఫీవర్, ఓషన్ టెల్లింగ్ యూ ఫక్ యూ అని వెళ్ళిపోయా. అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇవే బాగుంటాయి వినడానికి. అంటే అది నువ్వు ఎందుకు అని అడగాలి, లేకపోతే ఎస్, అది మీరే చెప్తారు కదా. కాదు, నాకు దాని తాత్పర్యం ఇప్పటికీ. ఇప్పుడు రాఘవేంద్ర గారికి నాకు శత్రుత్వం ఉందా అంటే లేదు, మా ఇద్దరం ఇప్పటికీ మంచి మిత్రులే. ఓకే. ఈ స్టోరీ ఇక్కడ కాపీ నేను రాఘవేంద్రరావు గారు అంటున్నాను కదా, దీనికి ఒక చిన్న టైల్ పీస్ చెప్పాలి నీకు. నాకు రీసెంట్ కాదు, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ లేపా,
సార్ రాఘవేంద్రరావు గారు అన్న. ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ ఫోన్ లేపా. మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. సార్ డైరెక్టర్ గారు అన్న. మళ్ళీ ఫోన్. నేను చేశాను ఫోన్. హలో రాఘవేంద్ర గారు అన్న. అక్కడి నుంచి ఫోన్ కట్ అయింది. నేను హైదరాబాద్ నిజాం కాలేజ్ రోడ్లో వెళ్తున్నాను, అది కూడా గుర్తుందనమాట విజువల్. ఫోన్ చేస్తే రాఘు అన్న. ఇందాక నుంచి ఎవరో రాంగ్ నెంబర్లు వెళ్తుంది చక్రి, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ గారు అంటున్నారు. దిస్ ఇస్ ఆర్ ఫ్రెండ్షిప్. నేను ఆయన రాఘు అని పిలుస్తా, ఆయన నన్ను చక్రి అని పిలుస్తాడు. మా ఇద్దరికి లేని ప్రాబ్లం ప్రపంచానికి ఉండేది ఆ రోజుల్లో. ప్రపంచానికి ఎక్కువ ఉంటుంది కదా, ఉండేది. సో కట్ చేస్తే బ్రేక్ ఇచ్చారు. నేను ఫక్ యూ అని వెళ్ళిపోయిన తర్వాత నేను కోపంగా దూరం కూర్చున్నాను. నా కోపం ఎంత 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. తర్వాత డాన్స్ మాస్టర్ సుచిత్ర, నాకు ఆయనకి అది మధ్యలో కాంప్రమైజింగ్ క్యాండిడేట్ అనమాట. ఆయన ఏదో చెప్పారు, వచ్చింది అది. రే ఇలా చెప్పన్నారా, వెళ్ళవే నువ్వు నాతో మాట్లాడుకో అంటే, లేదు ఆయనకి తెలియదు చక్రి, మ్యాటర్ చెప్పాను నేను, సారీ చెప్పారు. కాకపోతే ఇక్కడ రాఘవేంద్రరావు గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చెప్పాలి. నా హీరో ఏది అడిగినా నేను ఇప్పటివరకు కాదనలేదు. నా ఏ హీరో కూడా అడిగింది కాదనలేదు. అతను తప్పు చేశాను నేను, నా ప్రొడక్షన్ తప్పు చేశారు, నాకు తెలీదు. కాబట్టి కానీ ఫస్ట్ టైం అతనికి ఈ విషయం చెప్పు, అతని కోరిక తీర్చలేను. ఒకటి, నేను నా వయస్సు సహకరించదు. 2, నేను గెయిన్ కాదు. ఫక్ యూ అన్నా కదా, సో ఈ విషయం చెప్పు అతనికి అన్నారు. సూపర్. సో ఐ జస్ట్ స్టార్టెడ్ లాఫింగ్. సో దట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ స్టిల్. గ్రేట్. వయసు సహకరించదు కానీ నెక్స్ట్ పిక్చర్ పెట్టండి అమ్మా. ఓ ఇక్కడ రోషన్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం ఇంటర్వ్యూ. నో ప్రాబ్లం సార్. కాదు ఇప్పుడు సుధా డార్లింగ్ అక్కడ. ఎస్, నువ్వు సుధా డార్లింగ్ వేసి దయ్యం అని వేస్తే అట్టగా ఆ పక్కన నేనున్నా కానీ కేసు ఉంటావు దయ్యం అని. అయితే అందుకే మీకోసం వేసింది. అయితే నేను ఆ పోస్టర్లో నేను దయ్యాన్ని. అసలు సుధా అసలు సో ఈ పోస్టరు, ఇప్పుడు ఈ పోస్టర్ గురించి అంటే ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందాక నువ్వు ఆ పర్టికులర్ ఫోటో గురించి అడిగినప్పుడు పర్టికులర్ జరిగింది. ఇప్పుడు అది కావాలంటే హీరోయిన్స్ మళ్ళీ వస్తుంది నెక్స్ట్ రౌండ్లో, నో ప్రాబ్లం. అంటే ఇంక అన్నీ చెప్తాం. అంటే అన్నీ ఇది అంటే బట్ట బయలు చేసే కార్యక్రమం పెట్టావా? ఆపేసాను చక్రీ భ్రమణం సీజన్ 1 అన్నావు, ఇప్పుడు ఇదెందుకు పెడుతున్నావు బేగం? చక్రీ భ్రమణం 2 వస్తుందని చెప్పడానికి అన్ని ఇక్కడే చెప్తా ఎలా ఇంకా. సో ఈ పర్టికులర్ స్టిల్ నాకు అంటే పర్టికులర్ స్టిల్ గురించి చెప్తాను. 2 చెప్తాను, గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బ్యాడ్ అనిపించే ఎక్స్పీరియన్స్ చెప్తా. అప్పుడు సరదాగా అనిపించిన, ఇప్పుడు బ్యాడ్గా అనిపిస్తుంది నాకు. నితిన్ అంటే నేను ఇప్పుడు జయసుధ గారిని పెద్ద ఫ్యాన్. నేను రాము గారు అందరం ఫ్యాన్, ఎవరు కాదు ఫ్యాన్ ఆవిడకి. సో నేను చాలా అభిమానంతో సుధా డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాను నేను. సో ఆ పర్టికులర్ షూట్ చేస్తున్నప్పుడు నితిన్ వచ్చాడు, ఆవిడ హస్బెండ్, జయసుధ గారు హస్బెండ్. నేను వెళ్ళి, ఇది గుడ్ ఎక్స్పీరియన్స్ కింద చెప్తాను నేను, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కన్నా. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వేరే చెప్తాలే, ఇది గుడ్ ఎక్స్పీరియన్స్ కింద చెప్తాను నీకు. గుడ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ స్టిల్లర్స్. ఓకే. నేను నితిన్ దగ్గరికి వెళ్ళి, నితిన్ నిన్ను విషయం అడుగుదాం అనుకుంటున్నాను, చెప్దాం అనుకుంటున్నాను అన్న. ఏంటో నాకు జయసుధ గారు పెళ్లి చేసుకోవాలన్నాను. 6'3" ఎంత ఉండేవాడు, ల్యాక్ కొడితే 3 నెలలు ఏమో, అయినా ఛాన్స్ తీసుకున్నాను ఒట్టిగానే. అంటే నేను సరదాగా మాట్లాడుతున్నాను, తనకి తెలుసు. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు వాళ్ళ పెళ్లి రోజు. నా మాట విని May 17th చేసుకో అన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, డేట్ గుర్తులేదు కరెక్ట్గా. అన్న పెళ్లి రోజు సేమ్ ఉంటుంది, జస్ట్ హస్బెండ్ మారుతాడు, అది మా పెళ్లి రోజు, ఆ రోజు చేసుకో అన్నాడు. అంటే నాది వికెట్ సెన్స్ ఆఫ్ హ్యూమరో గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమరో పక్కకు పెడితే, నితిన్ ది అమేజింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే నేను ఇది సరదాగా మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళకి లేని ప్రాబ్లము, చాలామంది ఏంటి ఇలా మాట్లాడతాడు వీడారు, నీకు లేని ప్రాబ్లం వాళ్ళకి ఏంటి అంటున్నా. అది ఎక్కడ వస్తుందంటే, మాకు ఒక ట్రావెల్ ఉంటుంది రోషన్, ఒక ఇయర్స్ ఆఫ్ ట్రావెల్ ఉంటుంది. సరదాగా మేము అందరం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. నేను చెప్తాను, చాలామంది చెప్పరు, అంతే. సో ఈ సరదాల్లో చాలా మాట్లాడుకుంటూ ఉంటాం మన ఫ్రెండ్స్లో, బయట అనుకోమా. ఇప్పుడు
ఎవరిదైనా ఫ్రెండ్ వైఫ్ భలే ఉందనుకో, భలే ఉంది కదా వైఫ్, ఆడ అదృష్టవంతుడు రా అంటాం అనమా. అట్ట మేము కూడా సినిమా ఇండస్ట్రీలో 100 మాట్లాడుకుంటాం. ఇక్కడికి వచ్చేప్పుడు క్యామోఫ్లేజ్ అయిపోతాం. సో ఇది ఐ వుడ్ సే దిస్ గుడ్ ఎక్స్పీరియన్స్. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తే నీకు పెద్ద కిక్ రాకపోవచ్చు, బట్ అన్ని కిక్ రావడం కోసం నవ్వటం కోసం చెప్పలేం. దెయ్యం సినిమా జరుగుతున్నప్పుడు నేను అదొక్కటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఓకే. నాకు బాగా సన్నిహితుడు, నాతో చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్న రంగా పెళ్ళికి వెళ్ళలేకపోయాను. సో అది బ్యాడ్ మీ మేకప్ మ్యాన్. మేకప్ మ్యాన్. సో అది మిస్ అయ్యాను. సో అది ఐ విష్ అదైతే బాగుండేది. సో దీంట్లో ఇంకో బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఒరే రసూల్ సారీరా, నిన్ను రాము గారు ఫస్ట్ అనుకున్న మాట వాస్తవే. చోటాతో బాగా క్లోజ్ అవటం వల్ల, సన్నిహిత్ అవటం వల్ల ఆ రోజుల్లో కొంచెం మ్యానిపులేట్ చేసి చోటాన్ని లోపల తీసుకురావటం జరిగింది. కెమెరామ్యాన్ గా రసూల్ వెళ్ళారు. అందుకే కెమెరాలో చూసి చెప్తున్నా. ఓకే. అందుకని సారీరా రసూల్. అంటే అఫ్ కోర్స్ నువ్వు ఎక్కడ బొక్క కేర్ చేస్తావు, వాడస్సలు బిందా. స్వీట్ హార్ట్, స్వీట్ హార్ట్. గ్రేట్. సారీ. గ్రేట్. నెక్స్ట్ పిక్చర్ గులాబీ. ఇవాళతో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి మళ్ళీ జీవితంలో ఎప్పుడు కలుసుకోం. ఎంతమంది దగ్గర పాడే పాడను, ఎంతమంది అమ్మాయిల దగ్గర పాడు పాడావు. ఇంకా పాడుతూనే ఉన్నావా, ఇంకా పాడుతూనే ఉన్నావా రోషన్? ప్లీజ్ ప్లీజ్, ఇది కదా పిక్చర్ అంటే. అంటే ఇదంతా ఒక 6-7 సార్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. గులాబీ రాగానే సార్ ఈ 2 పిక్చర్స్ కి బానే ఉన్నారు కదా సార్. కాదు నేను ఏం ఆలోచించా అంటే 6-7 అవర్స్ లేదు కదా ఈ ప్రోగ్రాము. ఓకే. అంటే అందుకనే కదా ఒక గుడ్ ఒక బ్యాడ్ చెప్పాలి. కాదు అది ఎట్లా చెప్తాం, అది చాలా కష్టం. సరే ఒక బ్యాడ్, ఇది పెద్ద నీకు ఇంట్రెస్టింగ్ ఉండదు, ఎందుకంటే పెద్ద అంటూ నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తావు, కానీ బ్యాడ్ కనుక చెప్తాను ప్లీజ్. ఏ రోజైతే చూసి ఆ పాట షూట్ చేస్తున్నాం మేము, చేస్తుంటే పాపం చనిపోయాడు నర్సింగ్ అని, వాడు మా ఫైట్ మాస్టర్, వాడు లేడు. సమీర్ గాడు, సమీర్ కెమెరామెన్ ఉన్నాడు, తను సమీర్ రసూల్ దగ్గర అసిస్టెంట్. సో ఆ సాంగ్ షూట్ చేస్తున్నాం. ఒక పాయింట్ ఉంటుంది గన్నవరం బీచ్లో, ఆ పాయింట్ దగ్గర ఒక కొండ మీద, అక్కడ నుంచోరా నువ్వు నుంచుంటే ఒక వేవ్ వస్తుందిరా, నువ్వు ఇలా పెట్టు అన్నాడు వంశీ. సరే అన్న. ఏదో లెక్క చెప్పారు, నాకు గుర్తులేదు, 7th వేవో 21st వేవో పెద్ద వేవ్ వస్తుంది. ఓకే. గొల్లపూడి మారుతి అబ్బాయి కూడా ఎగ్జాక్ట్లీ అదే స్పాట్లో నుంచుంటే అతను చనిపోయాడు. ఈ విషయం వంశీకి చెప్పారు. ఈయన పిచ్చా మీకు, అయ్యో అక్కడ వద్దు, అసలు నిలబెట్టద్దు, చచ్చిపోతాడు అంటారని అనుకున్నారు. ఎక్కడ ఏ స్పాట్ అని అడిగాడు. కొంచెం పక్కకి నిలబెట్టాడు దాని ముందర. వాళ్ళు చెప్పిన తర్వాత ఆ స్పాట్లోనే నిలబెట్టాడు. మళ్ళీ ఇంకెందుకు కన్ఫ్యూజన్ ఎందుకు అనుకున్నాడేమో. చెప్పారు అక్కడ ఉండే లోకల్స్, ఏమండి వద్దు, 21st వేవో 7th వేవో తీసుకెళ్ళిపోయింది అబ్బాయిని, ఇదే అవుతుందని. నర్సింగ్ వచ్చి వంశీకి చెప్పాడు, సార్ ఏదైనా తాడు గిడి కడదాం సార్. అవి ఏం గడ్డాను వీరలేదు, అలాగే ఉండాలన్నాడు. సరే నుంచున్నాను. 7th వేవో 21st వేవో మనకు గుర్తులేదు, వచ్చింది సేమ్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఉంటాం కదా, వేవ్ మన వరకు రావటం ఒకటి రోషన్, మనని దాటి ఇక్కడ వరకు వెళ్తే ఒకటి, మనం దాటి పూర్తిగా ఒక 5 feet వెనక్కి వెళ్ళింది అనుకో, ఆ ప్రెషర్తో వెనక్కి లాగేస్తుంది మన. అది 8 feet 10 feet వెనక్కి వెళ్ళి సకింగ్ చేసిందని. ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాడిని. వంశీ వద్దన్నా, నేను వద్దురా అన్న నర్సింగ్ తోటి. వాడొచ్చి నా కాలుకి వంశీకి తెలియకుండా ఇంత లావు తాడు కట్టి దాన్ని రాక్కి చుట్టు పట్టుకున్నాడు వాడు. ఓకే. ఆ వేవ్ అయ్యే టైంకి నేను లేను అక్కడ. ఎందుకు? వేవ్ తీసుకుపోయింది నన్ను, వీడు కట్టిన తాడు వల్ల ఆగాను. దట్స్ స్పాట్ డెడ్. యా, నన్ను బ్రతికించిన నర్సింగ్ తర్వాత చచ్చిపోయాడు. సో థ్యాంక్స్ టు హిమ్. సో దట్ ఈస్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. గుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను వంశీ ఇద్దరం ఒకే అమ్మాయితో లవ్లో పడ్డాం. ఓకే. ఏంటంటే బొక్క. ఓకే, అందుకే ఓకే. అది బ్యాడ్. ఎందుకు? ఎవరు సార్ అమ్మాయి? అమ్మాయి. ఓకే. హీరోయిన్ అయితే కాదు కదా? ఏ అమ్మాయినా లవ్లో పడతాం ఇద్దరం. ఓకే. సో ఆ టైంలో ఇద్దరం ఒక అమ్మాయితో లవ్లో పడ్డాం.
ఆ అమ్మాయి ఎవరికి లవ్ లో పడ్డది? అమ్మాయి వాడిని అన్నయ్య అంది, నన్ను బ్రదర్ అంది. ఓకే. సో అందుకని Backup. సో దాని తర్వాత ఏం జరిగిందో ఇంక చెప్పక్కర్లేదుగా. ఓకే. అంటే జెడి గారు ఇండస్ట్రీలో కామన్ గా ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు కూడా కొంతమంది కాంబినేషన్ లో వర్క్ చేసినప్పుడు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చూసి వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనుకోవడం కామన్. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినా కానీ బయట మనం ఆ రూమర్స్ ని ఆ పుకార్లని నమ్ముతూనే ఉంటాం. కావాలని ప్రోపగండా అది నడుస్తూనే ఉంటది. కరెక్ట్. అలా మీ ఇద్దరు కాంబినేషన్ అనేది సూపర్ డూపర్ హిట్. కరెక్ట్. అండ్ తనకి మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎగ్జాక్ట్లీ. బట్ అలాంటిది ఇప్పుడు కూడా చాలా చోట్లకి వెళ్ళినప్పుడు అప్పుడులో మీకు మహేశ్వరి గారికి లవ్ అఫేర్ ఉందంట కదా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంట కదా, కుదరలేదంట కదా, విడిపోయారంట కదా అని అడుగుతూనే ఉంటారు కదా. అదే ఇప్పుడు నాకు అది అది ఎలా నిజం- అనిపించింది? అంటే కాదు, ఇప్పుడు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎందుకు చేసుకోలేదు అంటే చేసుకోవాలి అని అనుకుని ఉండం. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం ఒక సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్స్తో ఎంత లవ్లో పడతామంటే యూ వాంట్ దెమ్ టు సీ దెమ్ టుగెదర్, యూ వాంట్ టు సీ దెమ్ టుగెదర్. సో అలాంటిది ఏదో జరిగి ఉంటుందని నా ఉద్దేశం. ఓకే. సో ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. బట్ ఇప్పటికి బెస్ట్ ఫ్రెండ్సా? షీఈస్ అ వెరీ డియర్ ఫ్రెండ్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా షీఈస్ అ వెరీ డియర్ ఫ్రెండ్. సో తను కూడా ఎప్పుడు దాన్ని అంత ఓవర్ గా తీసుకోదు. అసలు నేను ఇంకా ఏమన్నా పట్టించుకుంటానేమో, అసలు తను అసలు ఎప్పుడు పట్టించుకుంటాను. శ్రీదేవి గారి సిస్టరే కదా, పిన్ని కూతురు. కరెక్ట్. నేను Yes. అబద్ధం ఆడకూడదు, నువ్వేమో సిస్టర్ అన్నావు. ఎస్, శ్రీదేవి గారి అక్క కూతురు. ఓకే, డన్. నెక్స్ట్ పిక్చర్. బెట్టడే అయితను బట్టలు వేసుకోకుండా వచ్చాడుగా చెప్తే. ఇప్పుడేం ఇబ్బంది లేదు సార్. నేను ఒకటి నేనైనా బట్టలు ఇప్తాను, అవతలనైనా బట్టలు ఇప్పిస్తాను, ఏదైనా కామ. నేను మన ఇద్దరం ఒకే ఇప్పాలంటే type. నేను ఇప్పాలంటే టైం పడుతుంది వద్దన్నా సార్. నీతో, చాలా ఉన్నాయి. నాకు లేనివి ఏమైనా ఉంటే ఇప్పాలి, చూపించు. ఇది ఇప్పాలి, లోపల ఇప్పాలి, ఇది వద్దు. ఇప్పాలి. మీరైతే ఈజీగా ఇప్పేయచ్చు. వద్దు, వద్దు. నేను సినిమాలో కూడా చాలాసార్లు జస్ట్ ఫర్ కామెంట్స్ గట్టిగా వేయద్దే. ఖచ్చితంగా రాయండి, మీరు కామెంట్స్ రాయండి. నేను అది కామెంట్స్ ఆయన ఇష్టపడతాడు, అందుకనే రాయమని చెప్తాను. ఆయనతో చెప్తా కాబట్టి రాస్తారు. కాదు ఎందుకు చెప్పనా, షుడ్ నెవర్ టేక్ ఎనీథింగ్ Yes, సీరియస్. yes, yes, yes. వాళ్ళు సరదాగా నేను అసలు రాసేస్తూనే తీసుకో. ఉంటారు, I నువ్వు కూడా won't తీసుకో. take. కాబట్టి I won't take. నాకు రోషన్ బాగా పరిచయం అండి. సో ఇప్పుడు ఏంటి గబుక్కున ఏంటి ఇలా ఉంది అంటే కాదు, నాకు దాని గురించి చాలా బాగా తెలుసు కనుక ఇలా సరదాగా మాట్లాడుతున్నా. ఓకే, మనీ ఓకే. ఇక్కడ మీ సుధా ఉన్నారు. నేను అక్కడే ఆగాను. మనీలో బ్యాడ్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. సినిమా ఈ స్టిల్కి సంబంధం లేదు కానీ బ్యాడ్ ఎపిసోడ్, తర్వాత గుడ్ ఎపిసోడ్ చెప్తా. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చక్రవర్తి గారి అబ్బాయి, మ్యూజిక్ డైరెక్టర్, గ్రేట్ Okay. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి అబ్బాయి శ్రీ. సో మేమందరం వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్, నేను వాడు వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. వాడు నా చేత ఈ సినిమాలో 3 పాటలు పాడిచ్చాడు. ఒక పాట ఉంది దాంట్లో, వాట్ టెపిటి ఏ ముంచుకొచ్చింది అని. ఆ పాట రికార్డింగ్కి మెడ్రాస్ వెళ్తున్నాను. మా అక్క నాకు యుఎస్ నుంచి ఇలాంటిది ఒక మంచి కళ్ళజోడు ఒకటి పంపించింది. ఫ్లైట్లో పెట్టి కూర్చున్నాను, చాలా టైట్గా ఉంది కళ్ళజోడు. నా పక్క సీట్లో చక్రవర్తి గారు ఎక్కారు. పక్కన కూర్చున్నారు. ఎలా ఎట్టున్నావు అంటే బాగా మ్యూజిక్కి వెళ్తున్నాను అంకుల్. ఫ్లైట్ బయలుదేరింది. కొద్దిసేపు అయిన తర్వాత నా టైట్గా పెట్టుకున్న కళ్ళజోడు ఒక 8-10 ఫీట్ దూరం పడింది. అంటే టర్బులెన్స్ ఏ లెవెల్ ఉందో ఆలోచించు. ఉన్నట్టుండి ఫ్లైట్ ముందుకెళ్తుందా వెనక్కి వస్తుందా అర్థం కాలేదు. ఉన్నట్టుండి మబ్బులు మేఘాలు తిరిగిపోతుంది. అసలు అర్థం కాలేదు అసలు ఎలా, అసలు అమ్మకి ఏమవుతుందో. ఇంత మూడ్లో అంటే చక్రవర్తి గారు నా చేయబుచ్చుకుని, అరే శ్రీకి చెప్పరా, వాడు బీజిఎమ్స్ పెద్దవి చేస్తున్నాడు, కొంచెం చిన్నవి చేయమని చెప్పరా నేను చచ్చిపోతాను రా ఫ్లైట్లో అన్నాడు. నేనేమన్నా డెహ్రాడూన్ వెళ్తున్నానా, నేను అదే ఫ్లైట్ కదా. అంటే మనిషి భయంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడు అనేది మనకు తెలియదు. ఆయన నన్ను అడగలేదు, లేకపోతే నేను ఇంకోటి ఏదో చెప్పుండేవాడినేమో, అంకుల్ అమ్మకి ఇలా చెప్పండి అనేది చెప్పుండేవాడినేమో. అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్. గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్. చాలా మందికి ఎక్కువ తెలియదు. మీరు బ్యాడ్ ఇష్టపడతారా, గుడ్ ఇష్టపడతారా? కాదు అది రిలేటివిటీ. Okay. ఇప్పుడు మనకి గుడ్ గుర్తుండదు, బ్యాడ్ బాగా గుర్తుంటుంది. కాబట్టి నేను బ్యాడ్ ని చెప్తూ ఉంటే అది ఇష్టపడతాను అనిపిస్తుంది నాకు. ఎందుకు ఎవరికైనా ప్రపంచంలో బ్యాడే వెళ్దాం మనం. నెక్స్ట్ పిక్చర్. బ్యాడ్ వరకు అయిపోయింది కనుక చాలు. గుడ్ లేదు అక్కడ. బ్యాడే చెప్పి అనగనగా ఒక రోజు. ఈ స్టిల్ గురించి చెప్తాను నేను. ఇది మేము ఆల్మోస్ట్ ఇక్కడ నానక్రామ్గూడలో షూట్ చేస్తున్నాం. ఇది నానక్రామ్గూడలో తీసిన స్టిల్. ఓకే.
సో అప్పట్లో ఇలా ఉండేది నానక్రామ్ కూడా. సాయంత్రం 5:50 అలా అయిపోయింది. నేను ఊర్మిళ ఒక 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 80-90 ఫీట్ దూరంలో ఉన్నాం. రాము గారు ఇక్కడ ఉన్నారు. సన్సెట్ అయిపోతుంది. అంటే ఇదివరకు చెప్పాను ఇది, బట్ నువ్వు స్టిల్ ఇది వేసావు కనుక మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. వస్తూ ఉంటే అది అయిపోతుంది, వెనకాల సన్ వెళ్ళిపోతున్నాడు, షార్ట్ లాస్ట్ మినిట్, సన్సెట్ అయ్యే లోపల తీయాలి, టెన్షన్స్ ఉంటాయి కదా. సో రాము గారు నాకు ఊర్మిళకి వినిపించట్లేదు, మోర్ దాన్ 100 ఫీట్ దూరంలో అన్నారు. అంటే నేను ఊర్మిళ గబగబ లెఫ్ట్కి మూవ్ అయ్యాం. టోపీ పెట్టుకున్నాడు, తీసి అన్నారు. రైట్కి కాబోలు అని గబగబ రైట్కి వచ్చాం. టోపీ కింద కొట్టి తగలేదా మీకు అంటున్నారు ఆయన. ఇప్పుడు అది లెఫ్ట్ కా రైట్ కా అర్థం కావట్లేదు. మీ ఇద్దరం వెనక్కి వెళ్ళాం. లేదు ఏమో అని అరుస్తుంది. నాకేమో బీపీ రేజ్ అయిపోతుంది, బాగా లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి వెళ్ళాలి తెలియట్లేదు. ఆ బ్యాగ్ ఉంది చూడు, నాకు రాము గారు అంటే చాలా భయం భక్తి. ఆ బ్యాగ్ కింద తీసి కొట్టి నేను ఎట్టు అన్న 10 సెకండ్స్ తర్వాత ఫాక్ ఊర్మిళ నవ్వే చూసి క్యా కియా తూనే. నువ్వు నమ్ము, సినిమాలో లాగా ఇలా కెమెరా ఉంది కదా, ఓకే, రాము గారు అటున్నారు, ఇలా ముందర నుంచి బస్సు వెళ్ళింది. బస్సు వెళ్ళిన తర్వాత ఊర్మిళ ఒక్కతే ఉంది, నేను లేను. రన్నింగ్ బస్ ఎక్కేసాం, మెహదీపట్నంలో దిగా. మీరు ఓకే, దట్ ఈస్ బ్యాడ్. సూపర్, నెక్స్ట్ పిక్చర్. ఎస్, ఎగిరే పావురమా. ఎగిరే పావురమా. ఓకే, మేము అరకులో షూటింగ్ చేస్తామంటే దాంట్లో పాట ఉంటుంది, గుండె గూటికి, నాకున్నది ఒకే పాట, అది పండుగ వచ్చింది. ఆ పాట షూట్ చేస్తున్నాం. ఇందాక చెప్పే చూడు, డెత్, ఒక మనిషి చనిపోయే ముందు ఏం ఆలోచిస్తాడు అనేది ఎప్పుడు ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆలోచించి వాడు చచ్చిపోతాడు కదా, చెప్పడు మనకి తెలియదు. సో డెత్ ఈజ్ సంథింగ్ విచ్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు ఎక్స్పీరియన్స్ దట్. ఎవెన్చువల్లీ వన్ డే వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అది. పక్కకెడితే లైలా పరిగెట్టుకుంటూ పట్టాల మించి రావాలి, నేను వెనక్కి తిరిగి అనాలి, ఏదో అటువంటిది ఏదో షాట్. అది తానే రావట్లేదు. నేను అసలు అనడానికి రెడీగా ఉన్నా, రావట్లేదు. ఏంటి రావట్లేదు, వెనక్కి తిరిగి చూసాను. వెనకాల ట్రైన్ వస్తుంది. లైలా లంగా ఆ సినిమాలో చూపిస్తారు చూడు, ఆ పట్టాల్లో ఎక్కడో ఇరుక్కుపోయింది. అస్సలు మనం ఆ టైంలో అంత సెన్స్ లేదా అంటాం మనం, ఉండదు. రోషన్ సలహాలు ఇవ్వడం చాలా ఈజీ. మైండ్ బ్లాక్ అయిపోయింది అమ్మాయిది, నుంచుడిపోయింది. ట్రైన్ వస్తుంది, ట్రైన్ వస్తుంది, నుంచుడిపోయింది. నేను ఒక 10 ఫీట్ దూరంలో ఉంటా, నుంచి నన్ను ఇలా చూస్తుంది బ్లాంక్గా. నేను ఇప్పుడు రాము గారు ఇట్ట అన్నట్టు నేను దాన్ని ఇట్ట అంటున్న పని ఎటెళ్ళినా బతుకుతుంది అమ్మాయి. నో, షీస్ జస్ట్ స్టాండింగ్ దేర్. ఇంకా నేను అసలు పైగా పట్టాల మీద ఆ సినిమాలో నేను గ్యాంగ్ మెన్, చెప్పులు గిప్పులు ఉండవు, అసలు పరిగెట్టుకు వెళ్ళి సినిమాల్లో సేవ్ చేసినట్టు తను ఇలా పట్టుకుని హోల్డ్ ఇచ్చాను, పట్టుకుంటే బాగుంటుందని. అక్కడి నుంచి దూకి కాపాడేసి నేను ఇంకా షార్ట్ అయింది, అంతా అయిపోయింది, అందరు పర్యటన వచ్చారు. అయిన తర్వాత ఇంకా అమ్మాయి వచ్చి, నువ్వు లేకపోతే నేను ఏమైపోయాను చక్రి, అసలు నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చాను, ఐ కాంట్ బిలీవ్ అని అన్నీ చెప్తుంది అనుకున్నా. అరగంట అయింది, గంట అయింది, మాట్లాడదే. తర్వాత వెళ్ళి మీ ఇద్దరం వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా మేము టచ్లో ఉన్నాం. ఓకే, ఆల్మోస్ట్ వీ కీప్ టాకింగ్. వెళ్ళి అడిగా, ఏంటి అసలు, అమ్మాయికి అసలు గుర్తులేదు ఏం జరిగింది, నుంచుండిపోవటం గుర్తులేదు, నేను కాపాడింది గుర్తులేదు. హక్ చేసుకుంది గుర్తుంది కదా నాకు, ఓకే, తనకు గుర్తులేదు. ఓకే, నెక్స్ట్ పిక్చర్. సో అదనమాట. ఇది కదా పిక్చర్ అంటే. ఇది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వావ్ వావ్, దిస్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. అంటే శివ గురించి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ లేదు అసలు. అంటే నేను ఒకటి విన్నాను, ఏంటి చెప్పు. నాగార్జున గారిని మీరు అనుకోకుండా టచ్ చేస్తే
లాగిపెట్టి కొట్టి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? తగిలినప్పుడు సారీ చెప్తాను తెలియదా నీకు? అని రియల్‌గా కొట్టారంట. చూసారండి? ఇలాంటివి అడుగుతాడు. పలానా అమ్మాయి ముద్దు పెట్టిందట, పలానా అమ్మాయి నీ పెర్ఫార్మన్స్ నచ్చి వాటేసుకుందిట, అబ్బే! అవి లేవు మనకి. కొట్టారు, గిల్లారు, తోసే ఇదండి. ఇది రియాలిటీ ఆఫ్ లైఫ్ అండి. ఈ షోలో గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటని నన్ను అడిగితే ఇది బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే నాకు గుడ్ ఏం మాట్లాడట్లేదు అతను. ఆహ్, విచిత్రంగా అది నువ్వు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అనుకున్నావు కదా! అది గుడ్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. అసలు ఏం జరిగింది? యాహ్! హైలైట్ కేఫ్ అని పటాన్ చెరువులో ఇప్పటికి కూడా ఉంది ఇరానీ కేఫే. ఇరానీ కేఫ్. అక్కడ షూట్ చేస్తున్నాం. షూట్ చేస్తూ ఉంటే నేను నేను కొత్త యాక్టర్‌ని. ఫస్ట్ సినిమా. నాగార్జున గారు జనాభా హడావుడిగా ఆయన ఆల్రెడీ హి వాస్ ఎ స్టార్. హ్మ్. జనాభా హడావుడి చేస్తున్నారు. నేను చూసుకోలేదు. నేను హైలైట్ కేఫ్ లోపలికి వస్తున్నాను. ఆయన బయటకు వస్తున్నారు ఏదో. తగిలాను అనుకోకుండా. తగిలి తగిలిన తర్వాత నేను చూసాను. నిజం చెప్పాలి అంటే తప్పు నాదే కాదు మొత్తం. ఓకే. చూస్తే "ఏయ్! చూసుకున్నాడవా" అన్నారాయన. లేదండి మీరు నేను ఇద్దరం చూసుకోలేదు అని రీజనబుల్‌గా ఉండాలి గదా! ఆయన చూడలేదు, నేను చూడలేదని నా ఉద్దేశం. ఆబ్వియస్‌గా పిల్ల కొడుకుని ఫస్ట్ సినిమా వాళ్ళ బ్యానర్‌లో నాకు అవకాశం ఇస్తున్నారు. సారీ చెప్పేస్తే సరిపోయేది నేను. చెప్పలేదు. "ఏమనుకుంటున్నావు అసలు" అని మొదలెట్టారు. "అనుకోవడానికి ఏముందండి" అన్నా. "పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా" అని వాయిస్ రైజ్ చేశారు. అప్పటి వరకు అందరూ పక్కన వాళ్ళు ఏదో మాట్లాడ్డంటారు. నాగార్జున గారు ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాబులస్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్స్ ఐ హావ్ మెట్ టిల్ డేట్. ఆయన ఓకే. మనసులో ఒకటి బయట ఒకటి చెప్పడు. హ్మ్. ఆహ్, పిచ్చి పిచ్చి ఆయన కోపం వచ్చిందంటే అందరూ దూరం అయిపోతారు ముందర. దగ్గర రాకూడదు. అది అందరికీ తెలుసు కదా! అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు. ఈ 3 ఫీట్ నుంచి అందరూ 5 ఫీట్‌కి అలా వెనక్కెళ్ళిపోయారు. ఆయన ఏం మాట్లాడుతున్నావు నాకు అంటే బూతులేం అనలేదు. ఆయన మాట్లాడరు కూడా. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని గట్టిగా అరిచి మొదలెడతా ఉంటే, నేను కూడా "సార్ ప్లీజ్ సార్ బిహేవ్ యువర్ సెల్ఫ్" అన్నా. లాక్కి కొట్టాడు. కొడితే నన్ను కొడతావా అని నేను అందరి ముందు. ఆ! నేను పౌన్స్ అయ్యి ఆయన్ని పట్టుకోపోయాను. ఇరక్కొట్టాడు. ఇరక్కొట్టేసాడు. ఇది జరుగుతూ ఉంటే నమ్మొచ్చా? నిజం. ఇది నిజం. ఓకే. ఇది నీ మీద ఒట్టు. హ్మ్. నీ గర్ల్ ఫ్రెండ్స్ మీద అందరి మీద ఒట్టు. ఓకే. ఎందుకు నీ మీద ఒట్టేసినా నువ్వు నిజం నమ్మక్కర్లేదు. కాకపోతే మీ మీద ఒట్టు. కాదు కాదు. చిచ్చి ఓకే. నేను చెప్పనా? హ్మ్. నేను నీ మీద ఒట్టైనా వేస్తా గానీ నీ గర్ల్ ఫ్రెండ్స్ మీద ఒట్టేయను. ఓకే. ఆహా! ఇంక్లూడింగ్ శాలిని మీద ఒట్టు. శాలిని అంటే తన చెప్తాలేండి అది. సో కృష్ణవంశీ ఈయన ఇద్దరు లవ్ చేసినట్టు మేమిద్దరం ఒకళ్ళు లవ్ చేసాం. కరెక్ట్. అది ప్రాబ్లమ్. ఓకే. సో కొడేస్తున్నారు. అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు రాధాకృష్ణ అని ఆయన డ్రైవర్. ఆయన రాడ్ తీసుకొని బయలుదేరాడు నన్ను కొడదామని. ఓకే. ఆ చుట్టుపక్కల్లో ఉండే వాళ్ళందరూ రాడ్ కొట్టేద్దని నాకు కొడకరు. ఓ పక్కన ఆయన నన్ను కొడుతున్నాడు రోషన్. ఆపాల్సింది ఆయన నన్ను కొట్టడానికి రావడం ఏంటంటే ఆయన మీద ఇష్టంతో. ఫస్ట్ నన్ను గట్టిగా వాటేసుకొని ఆయన గబ్బ 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 గబా లోపల తీసుకెళ్ళిపోయాడు హైలైట్ కేఫ్‌లోకి. ఇప్పుడు నువ్వు కూడా ఎఫెక్ట్ వేసుకుంటే వేసుకో అని వెనక్కెళ్ళాలి. ఒక 1½ 2 అవర్స్ వెనక్కెళ్ళాలి. ఎందుకంటే నన్ను ఆయన కొట్టింది ఉంది. మీరందరూ చూడొచ్చు 'శివ' సినిమాలో ఇరానీ కేఫ్ ఫైట్ అది. చాలా 7:00 నుంచి 9, 9:30, 10 వరకు ట్రై చేశారు. పక్కన జనాభా చూడ్డానికొచ్చారు షూటింగు. వాళ్ళేం చేస్తున్నారు, కెమెరాలో చూసి నవ్వుతున్నారు. ఇలా చెయ్యి ఊపుతున్నారు. ఎంత చెప్పినా వెంటనే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా వాళ్ళని లోకల్స్ కదా! అవును. రాము గారు ఐ థింక్ 11, 11:30 అయి ఉంటుంది. రాము గారు గోపాల్ రెడ్డి గారిని పిలిచి, గోపాల్ రెడ్డి గారు క్యాండిడ్‌గా షూట్ చేద్దాం. మీరు ఎవరికీ తెలియకుండా కెమెరా పైన పెట్టేసుకోండి. అది ఫైటు. నిన్ను నమ్మచ్చా అని అడిగారు రాము గారు. సెకండ్ డే ఆఫ్ ద షూట్ నాకది. మార్చి ఫస్ట్ డేనే అనుకుంటా. ఓకే. మార్చ్ 7థ్. నిన్ను నమ్మచ్చా అన్నారు. ఏ విషయంలో సార్? ఇప్పుడు నాగార్జున బయటకు వస్తా ఉంటాడు. నువ్వు వెళ్ళి ఇలా చెయ్యాలి. అప్పుడు మీ ఇద్దరు నిజంగా గొడవ పడ్డారని నమ్మించాలి. ఇది నిజమని అనుకోవాలి. చేయగలవా? ఆఫ్ కోర్స్ ఐ సెడ్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఇదంతా నేను నాగార్జున గారు ముందే మాట్లాడుకున్నారు.
ఓకే. అది. సో, అది బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అవుతుంది రోషన్? అది గుడ్ బట్ ఎక్స్‌పీరియన్స్. కొంచెం షాక్‌లో ఉన్నారు కొంతవరకు. బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు చెప్తా. హ్మ్. నాకు శ్రీదేవి గారి తర్వాత చాలా ఇష్టమైన వ్యక్తి హీరోయిన్‌గా అమల. అమల అంత అంటే ఇద్దరు మంచి వ్యక్తులు ఒక చోట చేరటం అంటే నాగార్జున గారు, అమలానే అయ్యుంటారు. నేను శివాకి అసిస్టెంట్ డైరెక్టర్‌ని గూడా. అమల అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా? అమల గారు అంటే పిలిచి తిట్టేది. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ మ్యాన్. వీఆర్ ఆల్ ఒక చోట పని చేస్తాం మనందరం ఇంతకాలంగా. లెట్స్ బీ ఫ్రెండ్స్ అని మమ్మల్ని గొడవ చేసేసేది. ఇది తర్వాత సంగతి ఇది. నా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఒక సీన్ ఉంటుంది దాంట్లో. దీపక్ అని వాడు వెళ్తూ ఉంటే వాడు ఒక అమ్మాయిని శాంతి ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. సో, ఆపాను. ఆపితే సీన్‌లో ఆపినప్పుడు ఆడేదో అటు దూరం నుంచి నాగార్జున గారికి సుబ్బలక్ష్మి సుధాకర్ గారు చూపిస్తారు. చూడు చూడు ఏదో అంటే ఆయన నా దగ్గర రావాలి. ఇది జరుగుతుండగా కీస్ హై స్కూల్‌లో కింద నుంచి ఎవరో రాళ్ళు విసురుతున్నారు. ఓకే. నేను ఇంక పిచ్చి ఫ్యాన్ అమలాకి. అసలు పుష్పక్ గిష్పక్ అసలు ఎరగదీసాను. ఇప్పుడు నేను అమలా దగ్గరికి వెళ్ళి చెప్పాలి నేను. అమలా అని చెప్పాలి. వెళ్ళి చెప్పా. ఇది నా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఏంటంటే వెళ్ళి అమలా అబద్ధు అన్నా. నాకు అర్థమైంది ఏదో మాట్లాడాను అని. వాట్? అంది. అంబుదదో దంబడి ఇట్స్ ఆల్ రైట్. సే ఇట్ స్లోలీ. ఏమైంది? అంటే టెన్షను. నేను కొన్ని వందల సార్లు చూసిన పుష్పకు ఘర్షణలో హీరోయిన్ ఎదురుగుండా నుంచుంది. నా ఉద్దేశ్యం ఏంటి తెలుసా? ఇది బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎందుకు చెప్పనా? ఓహ్! యూ మీన్ టు సే అని ఇప్పుడు నేనే చెప్పాలి కదా! మళ్ళీ ఆవిడ. యూ మీన్ టు సే సంబడీ ఈస్ ట్రైయింగ్ టు త్రో స్టోన్స్ ఆన్ మీ అని. ఆ! అన్నా. ఇట్ వాస్ సచ్ అన్ ఎంబారసింగ్ సిట్యుయేషన్ మ్యాన్. సో, అది నా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. సూపర్. ఇంకోటేంటంటే 'నాగార్జున' గారి సినిమాలో మీరు ఫస్ట్ యాక్ట్ చేశారు ఆయన హీరోగా ఉన్నప్పుడు. 'నాగ చైతన్య' హీరోగా ఉన్న మూవీలో మీరు విలన్‌గా చేశారు. ఎగ్జాక్ట్‌లీ. 'జోష్.' యాహ్! సో, చూడండి ఎలా జరిగిందో అది. నిజం. అన్నయ్యొచ్చినాడు. నాకు నాకు ఆ పాట వచ్చినప్పుడల్లా నేను ప్రతి షోలో ఎవడైనా ఏస్తే, "ఆ పాట ఆపండిరా" అంట. యూనివర్సల్ అన్నయ్య పాట చేశారు దాన్ని. నాకు నాకు అన్నయ్య అనే పదం నాకు పెద్ద నచ్చదు. అందుకని ఆ 'బావ' పాట అనే పదం ఎక్కువ నచ్చుతుంది కదా! ఆ! ఓకే. అన్నయ్య అనకుండా రైటర్‌కి చెప్పాల్సింది ఆ టైంలో కాదు. మీరు తప్పు అంటే చేశారు. కాదు రోషన్. అన్నయ్య అని కాకుండా నువ్వు గన్నయ్య అని పిలిచినా ఓకే. సున్నయ్య అని పిలిచినా ఓకే. అన్నయ్య అని పిలవడం నాకు నచ్చదు. తెలుగు భాషలో మీకు నాకు నచ్చని పదం నచ్చని తెలుగు భాషలో నాకు నచ్చని ఏకైక పదం అన్నయ్య. అన్నయ్య. అది ఆయనకిష్టమేలే. ఆయనకి ఆయన ఆయన యూనివర్సల్ అన్నయ్య. ఆయన యూనివర్సల్. నేను ఆయనతోనే చెప్పాను. యూ ఆర్ బోర్న్ టు బి అన్నయ్య అండి అని. యాహ్! సో, ఇప్పటి వరకు రియల్ లైఫ్‌లో ఉన్నయన్నీ చాలా బాగా చెప్పారు. కమింగ్ టు రౌండ్ 2లో రియల్ లైఫ్‌లో ఉన్న ఫ్యాక్ట్స్. చాలా ఒక్క నిమిషం చెప్పుంటారు. అండి. ఇప్పుడేంటంటే ఇప్పుడు చిన్న పిల్లల చేత లేతే పెద్దవాళ్ళ చేత ఏదైనా పనులు చేయించుకోవాలంటే బిస్కెట్‌లేస్తాం ముందర. వాడు తీయగా ఉన్న బిస్కెట్‌లని తింటాడు. దాని తర్వాత తీసుకొస్తున్నాడు ఇప్పుడు. క్రీమ్. దా దా యెస్. సో, జెడి గారు. సో, రౌండ్ 1 ఎలా అనిపించింది? అదే రౌండ్ 2కి నరకడానికి ముందర యెస్. ప్రిపరేషన్ అని అర్థమైంది. నరకటం అని మీరనుకోండి. నిజం అని నేననుకుంటాను. ఓకే. యెస్. నేను రౌండ్ 2 అంటే 2లో ఫస్ట్ రౌండ్‌లో కూడా అన్ని యాహ్! నిజాలే చెప్పాను నేను. డైరెక్ట్ పాయింట్‌కొచ్చేస్తున్నాను. వచ్చి ఓకేనా? ఇప్పటి వరకు మీరు నాకు తెలిసి ఎక్కడ కూడా షేర్ చేసుకోలేదు. ఏ మీడియాతో కూడా. ఓకే. ఏ కెమెరా ముందు కూడా చెప్పలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ మీడియా హిస్టరీ ఇది షేర్ చేసుకోబోతున్నారు. నేను విన్నాను బయట. ఓకే. నాకు తెలిసిన చాలా మంది వెల్ విషర్స్ చెప్పారు కూడా. అంతమందికి తెలిస్తే ఇంక బొక్కనే షేర్ చాలా చేసుకోవడం. మంది వెల్ విషర్స్ అంటే మీ వెల్ విషర్స్. అంతమందికి తెలుసా ఆ విషయం? అయితే ఓకే. ఐ డోంట్ నో. ఏ విషయం చెప్పు నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు. జెడి గారి లైఫ్‌లో నువ్వు అంతంత పాజ్ చావు ఇవ్వకయ్యా. చావు చావు అంచుల దాకా వెళ్ళి బతికి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు. నువ్వు స్పెసిఫిక్‌గా ఉండాలి. అంటే నేనేమంటున్నా అంటే అంటే నేను విన్నది ఏంటంటే
పెళ్లి అని పేరుతో మోసం చేసిన అమ్మాయే కావచ్చు, లేకపోతే పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకున్న తర్వాత మోసం చేసిన అమ్మాయే కావచ్చు, లేకపోతే భార్య అని ఒక రోల్ ఏదన్నా మీ లైఫ్‌లోకి ఎంటర్ అయితే చేసి ఉండొచ్చు. స్లో పాయిజన్ ఇవ్వడం స్టార్ట్ చేసి జెడీ అయితే గారికి ఓకే. అయితే ఆల్మోస్ట్ అది 2 వేరే విభాగాలు. యెస్. ఏంటి అంటే అసలుకి అది స్టోరీ ఏంటి? ఒక 10 సెకండ్స్ తర్వాత ఇప్పుడు నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. అది నువ్వేమో కింద చడాన్ అనేసి చడాన్ కన్నీళ్లు పెట్టుకున్న చెడి చక్రవర్తి అని వేద్దాం అని అనుకుంటున్నామో. సారీ టు డిసప్పాయింట్ యూ. యెస్. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి నేను ఏది అడిగినా నేను నో చెప్పను అని నీకు తెలుసు గనక సమ్మన్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే. అది ఎవరు అని నువ్వు అది జెండర్ అడగద్దు. మగాళ్ళ, ఆడవాళ్ళ, పిల్లల, పెద్దవాళ్ళ, ఇండియన్సా, ఫారినర్స్ అని అడగకుండా జెండర్ అడగద్దు. ఎస్, దట్ ఈస్ ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్డ్ హౌ నీకు ఎలా తెలిసిందో అనేది మాత్రం. ఎందుకు అంటే నాకు తెలుసు అది ఇద్దరికో ముగ్గురికో తెలుసు. ఆ ఇద్దరు ముగ్గురులో నేనే ఒకడిని. హ్మ్. ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్డ్. ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ యూ. ఎందుకంటే మిగతావన్నీ పక్కకెడితే ఇది చాలా పర్సనల్ సీక్రెట్. యాక్చువల్లీ నాకు ఏమైందంటే బ్రీదింగ్ ఇష్యూ వచ్చింది ఉన్నట్టుండి. ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియలేదు. బ్రీదింగ్ ఇష్యూ నేను చాలామంది డాక్టర్స్కి చూపించాను. అంటే నేను డ్రగ్స్ తీసుకోవటం, తాగటం, సిగరెట్లు కాల్చడం అటువంటి అలవాట్లు లేవు. నాకెందుకు రావాలి బ్రీదింగ్ ఇష్యూ అనేది నాకు అర్థం కాలేదు. ఎంతవరకు అంటే బ్రెత్ వచ్చేది కాదు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడే స్థాయికి వెళ్ళాం. హ్మ్. నా బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉత్తేజ్, పాపం వాడు శ్రీనివాస్ అని ఆ డాక్టర్ని పంపించాడు. శ్రీనివాస్ ఏదో మెడిసిన్స్ చేశారు. పూజిత, డాక్టర్ పూజిత అని ఇప్పుడు ఇదివరకు మొన్నటి కిమ్స్లో పనిచేసి ఇప్పుడు రెయిన్బోలో పనిచేస్తుంది. ఆవిడ రకరకాల డాక్టర్స్ ఇంకా నేను ఇండియా, శ్రీలంక అన్ని చోట్ల డాక్టర్స్ని చూసేసాను. ఎవరికి ఏం తెలియట్లే. నాకు ఎటువంటి అనారోగ్యం లేదు, కానీ ఊపిరి పీల్చుకోలేకపోతున్నా. ఏంటో అర్థం కాలేదు. ఏ స్థాయికి వచ్చానంటే ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. సో డాక్టర్స్ ఆల్మోస్ట్ కష్టం అనేది వాళ్ళు నిర్ధారించారు. ఆ టైంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమా వచ్చింది. దాని ప్రొడ్యూసర్ శేషు ఓకే. నా బెస్ట్ ఫ్రెండ్. నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మేము ఇద్దరం బర్కత్పురా నుంచి ఫ్రెండ్స్. నేను చేసిన ఎన్నో పాపాలని ప్రక్షాళన చేశాడు. అంటే లాయర్ అండి అతను. కాబట్టి నన్ను ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులను కాపాడాడు. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు. నేనంటే చాలా ఇష్టం. చల్లా శేషురెడ్డి వీళ్ళందరూ డాక్టర్స్కి చూపించేశారు. అయిపోయింది. ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. ఇది చెప్పక ఇండియా, ఫారిన్ కంట్రీస్ అన్నీ తిరిగేశారు. అప్పుడు శేషు లేదు, డాక్టర్ నాగార్జున గారని గురారెడ్డి గారి హాస్పిటల్ ఉంది, ఆదర్శ్ వాళ్ళది. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నువ్వు రావాల్సిందే. డాక్టర్ నాగార్జున గారు విచిత్రం చూడు. రియల్ లైఫ్లోనూ నాగార్జున గారే లైఫ్ ఇస్తే రియల్ లైఫ్లో కూడా ఈ నాగార్జున గారే లైఫ్ ఇచ్చారు. ఓకే. సో ఆయన couple of tests he ran and they were all surprised. They were all shocked. ఏదో ప్రాబ్లం ఉందా నీ లైఫ్లో, ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నావు అని అడిగారు. నేను డ్రగ్స్ తీసుకోవటం ఏంటండి, చిచి నేను సిగరెట్టే కాలవను అసలు. ఇటు అబ్సల్యూట్లీ మంచో చెడో అలవాటు పక్కకెడితే నాకు అలవాట్లేదు. దెన్ దే ర్యాన్ సమ్ యునిక్ టెస్ట్లు. ఇక్కడ ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొంచెం రివైండ్ చేద్దాం. నేను ఎడిటింగ్ చేస్తున్న రోజుల్లో కాసిం రోజు నాతో ఉండేవాడు. తను ప్రొడ్యూసర్. అంతే అన్న, అంతే ఒక్కళ్ళు తాగేసేయి. కాదురా ఇదేదో కషాయం రా. పర్లేదు నువ్వు నాకు ఇవ్వు, నేను తాగుతాను ఒకరోజు. నేను తనకి ఇచ్చాను. ఆ కషాయం తాగి తను 2 రోజులు జ్వరం వచ్చి అసలు లేవలేదు. 3 రోజుల తర్వాత వస్తే నేను ఈ విషయం ఆ వ్యక్తితో చెప్పా. చూడరా, నువ్వు ఇచ్చింది నేను చాలా కష్టపడి చాలా ఇష్టంతో తాగుతున్నాను, ఇలా కాసింకి ఇచ్చాను,
కాసిమ్కి వామిటింగ్స్ అయిపోయాయి. ఆ వ్యక్తి నాతో చాలా చాలా పెద్ద యుద్ధం. నీకోసం స్పెషల్గా నేను ఇంత ఇంత కష్టపడి చేసి పంపిస్తూ ఉంటే హౌ కెన్ యూ షేర్ విత్ సంబడి అని. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వద్దాం. నా టెస్ట్లో తేలింది ఏంటంటే గత 8 నెలలుగా ఆర్ 1 ఇయర్గా ఐ వాజ్ గివెన్ స్లో పాయిజన్. ఓకే. అంటే స్లో పాయిజన్ అంటే ఈ ఏదైతే ఔషధం తీసుకుంటున్నానో ఈ ఔషధం ఈజ్ లైక్ ఎ పాయిజన్ టు మీ. సో అదేంటంటే చచ్చిపోయిన తర్వాత పోస్ట్మార్టం చేసినా దొరకదు. సో ఆ ఔషధం తీసుకోవటం వల్ల నా బ్రెత్ ఇష్యూ వచ్చి ఇది ఎలా తెలిసింది అనేది పక్కకెడితే మా ఓ రోజు ఊపిరి రావట్లేదు, చచ్చిపోతాను డిసైడ్ అయిపోయాను. అర్థమైపోయింది నాకు ఏ తల్లిదండ్రులు పిల్లలు చచ్చిపోవడం చూడకూడదు అనేదో స్టూపిడ్ థాట్ వస్తుంది కదా. నేను ఊపిరి పీల్చుకోలేకపోతే 4:30కి మా మదర్ లేచి, మా మదర్కి కొంచెం ఆస్తమా ఉంది, ఆవిడ గబగబా లేచి ఆవిడ ఇన్హేలర్ వాడతాడు. ఆ ఇన్హేలర్ ఇచ్చారు నాకు. ఎందుకు ఇచ్చారు? ఆ 5 నెలలుగా 6 నెలలుగా నాకు ఆ ప్రాబ్లంలో ఉన్నా కూడా ఇవ్వలే. అది పనిచేసింది. అది చెప్పాను డాక్టర్ గారికి, ఏ మందులు పనిచేయలేదని. సో ఏదో వేరే టెస్ట్ రన్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఐ వాజ్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ పాయిజన్. సో ఇదంతా సీరియస్. ఇప్పుడు దీన్ని లైటర్ వెయిన్లో, నా ఉద్దేశం అందరూ తాగాలి, సిగరెట్లు కాల్చాలి, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండాలి అని నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకు అంటే కాసిము ఎందుకు వామిటింగ్ చేసుకున్నాడంటే మావాడికి చాలా రకాలైన అలవాట్లు ఉన్నాయి కాబట్టి బాడీ రిసీవ్ చేసుకోలేదు పాయిజన్. నా బాడీలో నేను ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కనుక డోంట్ డ్రింక్, No. నో స్మోకింగ్. సో అప్పుడు అర్థమైంది అనమాట. జీవిత సత్యం ఏంటంటే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండాలి అని అర్థమైంది. బట్ సో డాక్టర్స్ టెస్ట్లో తెలిసిందా ఎందుకు అది ఏంటో అనేది? సో ఇదండి విషయం. చూసారా, రౌండ్ 2 అని చెప్పి రౌండ్ వేసుకున్నాడు నన్ను. బాగుంది. కానీ అసలు బతకను అనుకున్న మనిషి బతికొచ్చారు కదా. అవును. ఏంటి ఆ మిరాకిల్ ఏంటి మరి? హార్ట్ టు హార్ట్ షో చేయాలి కదా రోషన్. అందుకు బతికొచ్చారు. చావడానికి బ్రతికొచ్చాను. ఇప్పుడు ఆప్షన్ ఏ నేను చెప్పిందంతా నిజం, ఆప్షన్ బి నేను చెప్పిందంతా అబద్ధం, ఆప్షన్ సి ఎందుకంటే టైం వేస్ట్ చేసుకుంటారు, ఆప్షన్ డి పైవన్నీ కాదు. ఆప్షన్ ఈ ఇంకా ఈ వరకు వింటున్నారా? గ్రేట్. దేవుడు ఇంకొక లైఫ్ ఇచ్చినట్లే మీకైతే. ఇది చాలాసార్లు లైఫ్ లేదు, చాలా వచ్చాయి రోషన్. బట్ ఇది చాలా సీరియస్ కదా సార్. ఆల్మోస్ట్ 99% హోప్స్ లేదు, మీకే లేదు. దట్స్ ట్రూ. అండ్ ఐ గివ్ రెస్పెక్ట్ టు యూ. నీకు ఎవరు చెప్పారు? నేను అడగలేదు, అడగను. థ్యాంక్ యూ, No. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బట్ నా మీద రెస్పెక్ట్తో మీరు అడగగానే చెప్పినందుకు కూడా ఐఎమ్ No, because see, Roshan, this is something which I never wanted to share in my life, but since I have, that's as I said, I like this fellow, so I had to. థ్యాంక్ యూ. Pleasure. కానీ సార్ అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 42కి నాన్న హార్ట్ అటాక్తో చనిపోయారు. Correct. ఫ్యామిలీ బర్డెన్ అంతా అంటే గోల్డెన్ స్పూన్ అని తెలుసు నాకు, డైమండ్ స్పూన్ అని కూడా విన్నాను నేను. అవునా? గోల్కొండ ఆపోజిట్లో 100 ఎకరాలు జేడి చక్రవర్తి గారి వాళ్ళ నాన్నగారి అని చెప్తుంటారు. ఓకే. అంటే నేను విన్నది రాజమండ్రి దగ్గర కూడా 1000 ఎకరాలు ఉంది. వాళ్ళ 4 fathers అందరూ కూడా కొంచెం ఎక్కడుంది అడ్రస్ చెప్పబోయే వెళ్ళి తెచ్చుకుంటారు. రిచ్ అని చెప్పి విన్నాను. ఓకే. సో ఆ టైంలో నాన్న చనిపోయినప్పుడు మీరు ఒక్కడే కొడుకు. కరెక్ట్. బడ్డన్ అనిపించిందా ఇంటికి, అరే నేనే చూసుకోవాలని? మనం చూస్తేనే కొంచెం ఆకతాయిగా ఉంటాం, పెద్ద పట్టించుకోము. కాదు కదా రోషన్, అంటే నాకు సిస్టరు, నేను, మా నాన్నగారు పోయే టైంలో నా వయసు 13. సో నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఇది మా అమ్మని. ఆ 13 ఏళ్ళకి ఇవన్నీ తెలీదు. అండ్ నిన్న నైట్ వరకు మనతో ఉండే ఫాదర్ సడన్గా పొద్దున్న లేకపోయేసరికి ఆ 13 ఏళ్ల కుర్రాడు ఏం ఆలోచిస్తాడు అనేది ఇట్స్ అ వైల్డ్ ఫీల్. అంటే చనిపోతారు ప్రతి మనిషి అని ప్రతి మనిషికి తెలిసిన ఏజ్ బార్ అన్నది ఒకటి ఉంటుంది. అవును. 5 అప్పుడు పోతే మెమరీస్ చాలా తక్కువగా ఉంటాయి. 10 అప్పుడు ఓన్లీ మెమరీస్ ఉంటాయి కానీ బ్లీక్గా. సో 13కి ఒకటి, 25కి ఒకటి, 45కి ఒకటి అలా ఉంటుంది. సో నాకు 13కి
ఐ వాజ్ ఇన్ గ్రేట్ కన్ఫ్యూజన్. సో ఇవన్నీ మా మదర్, నువ్వు అడిగిన క్వశ్చన్ మా మదర్ ఫీల్ అయ్యారు. బికాస్ ఆవిడ అంటే నేను చాలా షోస్లో చెప్పాను, బట్ మళ్ళీ చెప్పాలి. వన్ ఆఫ్ ది మోస్ట్ హైలీ ఎడ్యుకేటెడ్ విమెన్ ఇన్ ఇండియా మా మదరు. ఓకే. సో ఆవిడ ఎన్నో ఎంఏలు, ఎన్నో పిహెచ్డీలు, డాక్టరేట్లు, డీలిట్లు చేశారు. మ్యూజిక్లో ప్రొఫెసర్. ఆవిడ పేరు డాక్టర్ కోవెల శాంత. సరదాగా జాబ్ చేసే మా మదరు మ్యూజిక్ కాలేజీలో, అది మాకు ఆ టైంలో, అంటే ఇప్పటికీ ఉందో లేదో తెలియదు నాకు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఇస్తే తప్ప బ్యాంక్ అకౌంట్స్ అన్నీ సీజ్ చేసేస్తారు. ఎందుకంటే ఒక మనిషికి 2 పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు, 3 పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు. ఫస్ట్ వైఫ్కే కదా అర్హత ఉంటుంది. సో ఈవిడే ఫస్ట్ వైఫ్, ఈవిడే లాస్ట్ వైఫ్ అని గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తే నాన్నగారు బ్యాంక్ అకౌంట్స్ కానీ మా ప్రాపర్టీస్ కానీ మాకు వస్తాయి. ఓకే. 1.5 years 2 years పట్టింది అప్పుడు మాకు. సో నారాయణగూడలో ఆల్మోస్ట్ 1 acreలో ఇల్లు ఉండేది మాకు. అక్కడి నుంచి చిక్కడపల్లికి సింగిల్ రూమ్ ఇంటికి షిఫ్ట్ అయ్యాం. సో 1.5 to 2 years, the kind of struggle what I went through, I think has actually taught me great lesson about life. జీవితాన్ని చాలా నేర్పించేసింది ఆ 2 ఏళ్ళు. తప్ప నేనే బరువు బాధ్యత అనుకునే తెలీదు, ఆ వయసుకు తెలీదు. కాకపోతే నిన్నటి వరకు సినిమాలో చూపించినట్టు ఇంట్లో పనివాళ్ళు హడావుడి హంగామా ఉండేది. ఎవరు లేరు, నేనే రాజు నేనే మంత్రిలాగా అన్ని పనులు మేమే చేసుకోవాల్సి వచ్చేది. కార్లలో తిరిగేది నడుచుకుంటూ అయింది. సో నాన్న చనిపోయిన ఒక 2 years, 1.5 2 years ప్రాపర్టీస్ అన్ని రావడానికి. సో ట్రస్ట్ మీ రోషన్, ఇప్పటి వరకు ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ చేసిన ఆడియన్స్కి ఈ 2 questions చాలా బోరింగ్గా ఉంటాయి. ఎందుకంటే మాకెందుకురా అనుకుంటారు. అండ్ దట్టు జేడి చక్రవర్తి గారు. యా కర్మ సిద్ధాంతాన్ని నమ్మని వర్మ సిద్ధాంతాన్ని నమ్మే జేడి గారికి ఇలాంటి ఒక క్వశ్చనా? నిజం. ఇది రోషన్, పైగా రోషన్ ఇలాంటి క్వశ్చన్ ఏంటో నచ్చలేదు, బాగాలేదు. రోషన్ 2 వేస్తాడు, అది వేయాలి ఇది వేయాలి. నాకు 2 ఆడియన్స్ ఉంటారు. బూతులు వద్దమ్మా షోలో, బూతులు మాట్లాడుతున్నాయండి రోషన్. ఓకే. సూపర్. నిజంగా సో రౌండ్ 2 నిజంగా మీరు షేర్ చేసుకున్న ఒక విషయం కోసమే రౌండ్ 2లో కేవలం అదే అడిగాను. రౌండ్ 2 ఫార్వర్డ్ చేసి చూస్తారు మీరంతా, నాకు ఖచ్చితమైన ప్రగాఢ నమ్మకం. కమింగ్ టు రౌండ్ 3 సార్. యా. ఎస్, మీరు యాక్టర్ కదా? అవునా? ఓ అయి ఉండొచ్చు. కాదా? నువ్వు నన్ను అడిగితే, ఇప్పుడు నువ్వు మొగాడివి కదా, నిన్ను అడిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. నువ్వు యాక్టర్ నన్ను ఇక్కడ పిలిచి యాక్టర్ కదా అంటే అట్ట. ఇప్పుడు నన్ను యాక్ట్ చేసి మోనోలాగులు ఏదైనా చేసి చూపించమంటే ఎక్కడికి టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఓకే, చిరంజీవి గారు నిజంగానే వచ్చారే. యా, చిరంజీవి గారు. యా, ఇది ఒకటే చూపిస్తాను, మిగతా చూపించను. ఇప్పటి వరకు చిరంజీవి గారి అభిమాని అని చెప్పుకున్నాను. నేను ఇది చేసిన తర్వాత టోటల్గా ఇది ఎవడో అని అనుకుంటే కనుక నన్ను క్షమించండి. ఓకే. నువ్వు చిరంజీవి గారి అభిమానివా? అభిమాని. ఇప్పుడు నిన్ను నేను క్వశ్చన్ వేస్తాను. నేను చెప్పిన డైలాగ్ ఏ సినిమాలో చెప్పకపోతే ఇంకా ఫర్దర్ గా నేను ఆడను, ఆలోచించుకో. ఓకే డన్, చెప్పండి. చూడండి, ఛాలెంజ్. మీరు ఎవరైనా కూడా హెల్ప్ చేయొచ్చు, మీ యూనిట్ అంతా హెల్ప్ చేయొచ్చు. నిజమైన చిరంజీవి ఫ్యాన్స్ ఎవరు ఇప్పుడు తెలుసు. నిజమైన చిరంజీవి ఫ్యాన్ అయితే చాలా హిట్ సినిమా డైలాగ్ చెప్పాలి. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, చిరంజీవి ఫ్యాన్ అంటే సూపర్ హిట్, హిట్, ఫ్లాప్, డిజాస్టర్ అనేది ఉండదు. చిరంజీవి సినిమా ఏదైనా హిట్టే మాకు. రోషన్ రెడీయా? రెడీ సార్. యాక్షన్. ఆలోచించుకో, ఎందుకంటే నువ్వు డిపి కూడా చిరంజీవి గారిది పెట్టుకున్నావు. ఆలోచించుకోండి, తర్వాత మళ్ళీ నేను పిచ్చి పిచ్చిగా మారితే పెళ్ళు తోడేస్తాం. 1 2 సార్ ఇంకొంచెం చెప్పండి. 3 ఇంకొంచెం చెప్పండి సార్. చెప్తా. పిచ్చి పిచ్చిగా మారితే పెళ్ళు తోడేస్తా. 4 5 6 దబ్బదు అక్కడ గూగుల్లో అడుగుతున్నాడు. 7 8 9 10. ఇతను ఓడిపోయాడు. నేను ఫర్దర్ రౌడీ చేయను అన్నాను, ఇక్కడున్నా కూడా ఎవరు చెప్పలేదు. కాబట్టి దయచేసి సార్ ఒక అక్షరం ఫస్ట్ లెటర్ చెప్పండి.
సరే నువ్వు మళ్ళీ చిరంజీవి ఫ్యాన్. ఎస్ సరే ఆయన ఆ సినిమాలో ఉన్న పాట ఒకటి పాడతాను. ఓకే డన్. పాట వద్దు. హెల్ప్ చేయండి రా. ఇంతమంది ఉన్నారు చిరంజీవి ఫ్యాన్స్ అంటారయ్యా మీరు అసలు. చెయ్యి వద్దు, ఆ పాట పాడితే పట్టేస్తారు. డైరెక్టర్ పేరు చెప్తా, రవిరాజా పినిశెట్టి. ఇప్పుడు 5 కౌంట్ చేస్తాం. 1 2 అతను అక్కడ అత్తకి వెతికేస్తాడు. మొగుడు అమ్మాయికి మొగుడు. ఏమయ్య అది రాఘవేంద్రరావు గారే డైరెక్టర్. అవునా? రవిరాజా పినిశెట్టి. 3 4 5 అయిపోయింది. రవిరాజా పినిశెట్టి. సక్సెస్ఫుల్ గా ఈ రౌండ్ లో నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అయ్యా చిరంజీవి గారు గమనించండి, ఒరిజినల్ ఫ్యాన్స్ ఎవరు, డూప్లికేట్ ఫ్యాన్స్ ఎవరు? డూప్లికేట్ ఫ్యాన్స్ ఎవరు? అంటే మా జనరేషన్ లో వచ్చే సినిమాలు చెప్తే మాకు గుర్తుంటాయి కదా, వాళ్ళ పేరు వేరయ్యా. పోనీ పని చేయనా, మొబైల్లో నెంబర్లు ఇచ్చి మీకు అందరికి పంపించనా ఈ సినిమా అడగబోతున్నా అని? చాలా ఫేమస్ డైలాగ్. సార్, మళ్ళీ చెప్తున్నా. పాట పాడండి ఫస్ట్ మీరు. ఆహాహా. ఆ. పాట పాడితే గూగుల్ చేస్తాడు తన అక్కడ. ఏం గూగుల్ చేయాలి, మీరు పాట పాడండి ఆల్రెడీ చెప్తాను. పిచ్చి పిచ్చిగా మీరు మొదలెట్టాడు. పాట పాడండి చెప్తాను. ఆహా. మళ్ళీ డైలాగే చెప్తా. లేదు లేదు లేదు. ఓ పిచ్చి పిచ్చిగా మారుతా. ఎన్నిసార్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు మీరు? ఎందుకంటే నేను అంత పిచ్చి పిచ్చిగా మీరు సాంగ్ ఆహా. మాట్లాడండి. కాదు, అతను విన్నారా? చిరంజీవి చిరంజీవి గారి డైలాగ్ ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంటున్నాడు. నన్నన్నా నేను భరిస్తాను. రోషన్ డైరెక్ట్ గా చిరంజీవి గారిని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అంటున్నాడు. మీరు అంటున్నారు. ఈ డైలాగ్ నాది కాదు, ఈ చిరంజీవి గారి డైలాగ్. చిరంజీవి గారు ఫేమస్ డాన్సులు సాంగులకి. పైగా నో 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 హలో ఫేమస్ సాంగులకి డాన్స్ ఐఎమ్ వెరీ సారీ టు సే, చిరంజీవి గారు డైలాగులకు కూడా డైలాగులకు కూడా ఫేమస్. బట్ డాన్సులకు ఫేమస్. మాకు తెలిసి ఆయన డాన్సులకి, ఆయన పాటలకు ఫేమస్. మీరు చెప్పండి. ఏమండి, మనకి చేత కానప్పుడు ఇవన్నీ వెతుక్కుంటాం. నిజమైన ఫ్యాన్ అయితే టపక్కుని చెప్పేవాళ్ళం. సరే నెక్స్ట్ అయిపోయింది, ఓడిపోయి ఓకే. ఫస్ట్ రౌండ్ లో. ఇంకొకటి, మేము చిరంజీవి గారిని చాలా ప్రేమిస్తాం. చిరంజీవి గారు అంటే ఇప్పటికి మాకు ఒక ఇది. మీరేంటి చిరంజీవి గారు ఇంటి ముందుకు వెళ్ళి డైరెక్ట్ గా ఏ అని పిలిచారంటే ఆ రోజుల్లో? ఎందుకు పిలిచారు అట్లా చెప్పండి, ఫ్యాన్స్ కి చెప్పండి. ఫ్యాన్స్ కి చెప్పంటున్నాడు కానీ మాకు చెప్పండి, మేము ఫ్యాన్స్ అని అనలేదు ఇక్కడ. లేదు మా ఫ్యాన్స్. ఓడిపోయిన వాడు ఇలాగే మాట్లాడతాడండి. సరే, మీకు నేను నాగార్జున గారిది ఒక డైలాగ్ చెప్పి వినిపిస్తాను, అదైనా చెప్పండి అయ్యా. చెప్పండి. ఓకే. చిరంజీవి గారిది ఎలాగో ఓడిపోయారు. చి 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 చి. చిరంజీవి గారు నన్ను సారీ మనస్ఫూర్తిగా క్షమించండి. ముందరకు వస్తే 1 కొట్టు వదిలేస్తా, పక్క నుంచి చెప్పినాడు. నేను అక్కడికి వస్తే 2 సార్లు కొడతా. గుండారాజులో తెలుగు, అది హిందీ సినిమానయ్యా గుండారాజు. గూగుల్లో రవిరాజా పినిశెట్టి అని వస్తే అతను చూడండి గుండారాజు అంటున్నాడు. గూండాలను పెట్టి కొట్టిస్తా ఈ రాజ్యంలో. సార్, మీరు నిజమైన ఫ్యాన్ అయితే చిరంజీవి గారు రిలీజ్ అయిన ఒక 10 టాప్ మూవీస్ విత్ డేట్, రిలీజ్ డేట్, సినిమా పేరు, హీరోయిన్ తో చెప్తారా? అవన్నీ నేను చెప్తాను. మరి దాని ఖచ్చితంగా నీకు చెప్పండి. ఇంకో విషయం చెప్తాను. చెప్పండి. ఇది చెప్పే ముందర చిరంజీవి గారితో నీకు పరిచయం ఉంది కనుక ఆయన అడుగు. ఈ గూగుల్ రాని రోజుల్లో చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి ఫలానా సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, అభిలాష్ ఎప్పుడు రిలీజ్ అయింది, August 22, 1982 అని చెప్పిన రోజులు అవి పక్కకెడితే ఆయన అడగా. ఇది ఆయన అడిగి కన్ఫర్మేషన్ తీసుకో. ఓకే. వీళ్ళు చిరంజీవి ఫ్యాన్లు, వీరాభిమానులు. నోట్ దిస్. అదే అంటే 3 పదాల కింద విభజించాడు. మాకు చిరంజీవి గారే తెలుసు. చిరంజీవి గారి సినిమాలు మేము ఎప్పుడు ఆ, చిరంజీవి అదే. గారిని ప్రేమిస్తాం. అదే ఇప్పుడు మాట మార్చాడు. సినిమాలు అడిగామండి. ఇక్కడ మీరు చిరంజీవి గారు ఒరిజినల్ గా ఇంట్లో మాట్లాడుకునే అడిగారా? అయిపోయింది, ఓడిపోయావు, అయిపోయింది. ఇప్పుడు ఇంకో డైలాగ్ చెప్పా. నెక్స్ట్ ఇది గనక చెప్పలేకపోతే నాగార్జున గారు. ఇది చాలా ఫేమస్ డైలాగు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి నేను గాంధీ అంత మహాత్ముని కాదు. 1 2 3 5 దీనికి 4 5 ఫినిష్ అయిపోయింది. బ్యాటరీ మార్చాలి. రోషన్ దా కెమెరాదా ఓడిపోయినందుకు. కొత్త సినిమాలు చెప్పండి. మాస్ మాస్ గీతాంజలి. ఓ పని నెంబర్ మొత్తం సినిమాలన్నీ పెట్టుకో ముందర. గీతాంజలి. అవును, కరెక్ట్. గీతాంజలి. ఏంటి గీతాంజలి? గీతాంజలి లాంటి సినిమాలో ఒక చంప మీద కొడితే ఇంకో అని అది ఉంటుందా? అని అయ్యా అందించేవాడు మంచిదని తింటారా? సరే, దాంట్లో నేను మాస్ అనుకుంటున్నా. ఏమండి, ఇతను నన్ను ఈ షో చేయమంటున్నాడు, ఇంకా నేను నా వల్ల కాదండి. సార్ నెక్స్ట్ నావి కూడా ఉన్నాయి సార్.
అయ్యా బాబో, ఏమొచ్చింది? అక్కినేని నాగేశ్వరరావు. చక్రవర్తి, నాకు చిరంజీవి అది వస్తుంది. అదే చిరంజీవి గారు గుర్తుంచుకోండి, ఒరిజినల్ ఫ్యాన్స్కి డూప్లికేట్. మా ఆయన బాగా తెలుసు. ఇప్పుడు తెలుసుకుంటారు ఎంత అన్యాయం. మారుతా ఆ సినిమా తెలియదండి వాళ్ళకి. రావు గోపాలరావు గారితో అంటారు, అది తెలుసు. ఏమయ్యా ఏమయ్యా రే పుట్టబోయే వాడితో కూడా అంటాడని చెప్పయ్యా. దాంట్లో ఆ సినిమాలో రావు గోపాలరావు గారు ఉన్నారు లేదా కూడా తెలియట్లేదు. అల్లు రామలింగ గారితో అంటారా? ఏమయ్యా ఒక హీరో అల్లు రామలింగ గారితో వెళ్ళి ఆ మాట అంటాడు, అది వదిలే. రెండోది కూడా తెలియలేదు నీకు, బాధాకరంగా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారిది అంటే నేను డైలాగ్ చెప్పగలను కానీ అది ఏ సినిమాలోదో నువ్వు నువ్వు చెప్పగలవలేదో. ఎందుకంటే నేను మిమ్మల్ని డైలాగ్ చెప్పమన్నాను, మీరు డైలాగ్ చెప్పి నన్ను కనుక్కోమని చెప్పమని చెప్పలేదు. అవును, నువ్వు 2 సార్లు చెప్పలేదు, 3ఓసారి నేను ఇన్సల్ట్ చేయడం ఎందుకు? నాగేశ్వరరావు గారిది చేయి. నాగేశ్వరరావు గారిని నేను ఇమిటేట్ చేయటం కన్నా ఆయన నాతో మాట్లాడింది ఒక సీన్ చెప్తా. అన్నపూర్ణ స్టూడియోస్లో నాగేశ్వరరావు గారు ఇస్ వెరీ వెరీ పర్టికులర్. ఏంటంటే అక్కడ కీప్ లెఫ్ట్ అని సెంటర్లో ఒక సర్కిల్ ఉంటుంది. శివుడు పార్వతి, శివపార్వతి విగ్రహం కాదు. ఓకే. గేట్లో ఎంటర్ అయిన వెంటనే ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ మీద ఎవరు కూర్చున్నా కూడా ఆయన కారు ఆపి, ఆయన దగ్గర 118 ఎన్ని కారు ఉండేది, ఆపి ఇది ఎన్ని ఎకరాలు, ఇన్ని ఎకరాలు ఉంది, అక్కడ కూర్చోడానికి ప్లేసులు ఉన్నాయి, ఇక్కడ కూర్చోడానికి ప్లేసులు ఉన్నాయి, ఇక్కడే ఎందుకు కూర్చుంటున్నారు అని క్లాసులు పీకేస్తారు. పీకేవారు నిజం కూడా, అది న్యాయం కూడా. శివ రిలీజ్ అయింది, రాము గారు కావాలని అక్కడ కూర్చోబెట్టారు నన్ను. కావాలని కాదు, అక్కడ కూర్చున్నాము, అందరం కూర్చోన్నారు. ఆయనకి ఏదో ఫోన్ వచ్చింది, వెళ్ళారు. 118 ఎన్ని వెళ్ళింది, ఆగింది. నాకు దడ మొదలైంది. శివ ఎల్లుండి రిలీజ్ అవ్వబోతుంది. మొన్న నైట్ వీళ్ళందరూ ప్రివ్యూ చూశారు. కారు ఆగింది, నేను టెన్షన్ పడుతున్నా. నాగేశ్వర గారు డోర్ తీశారు. ఏవయ్యా ఇటురా అన్నారు. వెళ్ళా. సార్ 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 వద్ద శివ చూశారు, చాలా బాగా చేసావు, ఆ విషయం దిగితో ఎవరో చెప్తారు అన్నారు. సార్ డోర్ తీస్తే అన్నపూర్ణమ్మ గారు ఆ శివ గురించి చెప్పారు. అంత అయిపోయింది కదా, నేను వెళ్ళిపోతుంటే చక్రవర్తి సార్ ఇవాళకి నువ్వు అక్కడ కూర్చో, ఏవి అద్దు, రేపటి నుంచి మాత్రం కూర్చో. సో దట్స్ వాట్ ఐ రిమెంబర్. ఏంటది ఫేవరెట్ స్పాట్ ఆయన? కాదు అంటే ఇంత పెద్ద స్టూడియో ఉంటే రోడ్డు మధ్యలో అది సర్కిల్ మీద కూర్చోవటం అంటే ఏమండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, పేగులు తోడేస్తాననే డైలాగ్ ఇంకా ఏ సినిమా అనేది అతను అడగలేదు. ఎస్పి పరశురాం, శ్రీదేవి గారి పిక్చర్. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం చెప్పాను. ఇప్పుడు అంటే కలెక్ట్ చేసుకుంటున్నాను సార్, రీకలెక్ట్ చేసుకుంటున్నాను. చిరంజీవి గారి 1, 2, 3 ఇన్ని హిట్స్. ఎస్పి పరశురాం, శ్రీదేవి గారి హీరోయిన్. అవునా కాదా? ఆన్సర్ చెప్పాదన్న బాధ, లేకపోతే అంటే నీ షోకి వచ్చి నిన్ను ఎన్నిసార్లు ఓడగొట్టినందుకు బాధ. ఆ సినిమా ఎస్పి పరశురాం కాదు. యా జ్వాల 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 అది అదే. హలో, ఇంకా సినిమా లిస్ట్ తీసి రవిరాజ పినిశెట్టి చిరంజీవి అని పెట్టారు అక్కడ. అది నాకు చెప్తే అట్ట జ్వాల సార్. లేదు ఇంకెందుకు చెప్పనా, ఏదో ఉండుంటది. కాదు అది కాదు కాదు, ఇంకా నేను అనుష్కని శ్రీదేవి గారితో, శ్రీదేవి గారిని ఇమిటేట్ చేస్తాను నేను. ఒకసారి తీయండి. కాదు శ్రీదేవి గారితో నేను ఏమంటే సార్, శ్రీదేవి గారితో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అని విన్నాను. వాళ్ళ అమ్మ మిమ్మల్ని మరీ మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బతిలాడారంట. అంటే అది మెమరబుల్ కన్నా నాకు మెమరబుల్. ఓకే, అది మరి అది యాక్చువల్లీ అంటే శ్రీదేవి గారి ఇంటికి నన్ను లంచ్కి పిలిచారు, ఆవిడ పిలవలేదు. మహేశ్వరి వాళ్ళ మదరు నన్ను లంచ్కి పిలిచారు. అది వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఇల్లు చాలా కొంచెం దూరంలో ఉండేదని శ్రీదేవి గారి ఇంటికి రమ్మన్నారు. వెళ్ళాను, నేను మా మదర్ ఇద్దరం లంచ్కి వెళ్ళాను. నా లైఫ్ అంబిషన్ శ్రీదేవి గారి ఇంట్లో అసలు వెళ్ళాలి, అసలు ఆవిడది. వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ ఉన్నారు, శ్రీదేవి గారు మదరు లోపల రూమ్లో ఉన్నారు. మేము లంచ్ చేస్తున్నాము, ఆవిడ డోర్ తీసుకొచ్చారు. ఆవిడ గబగబా నా దగ్గరికి వచ్చి శ్రీదేవిని పెళ్లి చేసుకో, మా అమ్మని పెళ్లి చేసుకో అన్నారు. మామూలుగా అయితే లేచి గంతేసి ఎగిరేసి ఆనందించాల్సిన విషయం,
కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆవిడకి ఆపరేషన్ జరిగినప్పుడు రాంగ్గా ఆపరేట్ చేశారు ఓకే. శ్రీదేవి వాళ్ళ మదర్ గారు ఆవిడకి. బ్రెయిన్ కా సో ఐఎమ్ నాట్ షూర్ టెక్నికలీ ఏదో రైట్ సైడ్ చేయాల్సిన ఆపరేషన్ లెఫ్ట్ సైడ్ చేశారు. తద్వారా ఆవిడకి ఏదో షీ హ్యాడ్ సమ్ ఇష్యూస్. సో ఆవిడకి ఎక్కడో మనసులో ఉండిపోయింది ఆవిడకి పెళ్ళి అవ్వలేదని. ఇంకా అప్పటికి పెళ్ళి అవ్వలేదు గులాబీ టైంలో. సో అయితే అయిందో లేదో కూడా గుర్తులేదు నాకు, ఎందుకంటే శ్రీదేవి గారి పెళ్ళి నేను గుర్తుంచుకోదలుచుకోలేదు. సో ఆవిడ వచ్చి అలా అడగటం అనేది మెమరబుల్, నాకు ఆనందమే. కానీ ఆవిడ అడిగిన పరిస్థితి కరెక్ట్ కాదు. ఓకే. మమతా మోహన్ దాస్ గారు టచ్ లో ఉన్నారా సార్ ఇప్పటికి కూడా? లేదు. ఎందుకు కావాలా నీకేమన్నా అంటే ఫోన్ నెంబర్? ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. అవునా, చేద్దామా, మాట్లాడదామా? అంటే మీరు మాట్లాడతారా? అది నేను సపరేట్గా మాట్లాడుకుంటాను. నువ్వెందుకు స్టూడియో ఎందుకు, మీ కెమెరాలు ఎందుకు నాకు? ఏ రచ్చ చేశారంటే కదా మీరు? నేనా? పెద్ద గొడవ అయింది ఇద్దరికి. నాకు మమతాకి ఏమైంది ఒకసారి చెప్తే? ఏదో మమతతోనో ఇంకోళ్ళతోనో చెప్తాను. ఒక సినిమా సాంగ్ లో కావాలని మీరు ఒకలాగా యాక్ట్ చేయమంటే ఆమె నాకు ఇది చెప్పలేదు లైన్, ఇంకోలాగా యాక్ట్ చేస్తాను అని పెద్ద రచ్చ చేశారంట మీరు. అంటే ఇది షూట్ లో క్లియర్ గా అడగ, షూట్ లో సార్ క్లారిటీ ఎలాగో క్లారిటీ తెలిస్తే ఇంకా మీరెందుకు ఇక్కడ? ఎలాగో చిరంజీవి గారి పాప మనకు తెలియలేదు, జ్వాల అదే తర్వాత నెక్స్ట్ నాగార్జున గారిది తెలియదు. అది ఒకసారి అది చూడండి అమ్మా, డైలాగ్ కొట్టి డైవర్ట్ చేయదు, ఇది చెప్పండి ముందు. అది డైవర్ట్ చేయడం కాదు, మధ్యలో అది గుర్తుంచుకోవాలి. ఓకే. నేను ఓటమిని ఎక్కువ గుర్తుంచుకుంటా గెలుపు కన్నా. సో ఇది పెద్ద గుళే బకా వళే కథ ఏం కాదు. ఆ సినిమాకి, హోమం అనే సినిమాకి నేను డైరెక్టర్ని. సో దాంట్లో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ఒక పర్టిక్యులర్ షార్ట్లో షీ హ్యాస్ టు కమ్ అండ్ హగ్ జగపతి. సో లేదు నేను చేయను అంది. సో అప్పుడు నేను పెద్ద గొడవ ఇష్యూ ఏం లేదు, నీకు ముందర క్లియర్గా చెప్పాను ఇది సాంగ్ ఇలా ఉంటుంది, కొత్తగా ఎందుకు చెయ్యవన్నా, అది పెద్ద ఇష్యూ ఏం కాలేదే. అది ఇష్యూలా అవతల వాళ్ళకి అనిపించిందేమో. ఓకే. ఫైనల్ గా జేడి చక్రవర్తి గారి పెళ్ళెప్పుడు? రోషన్ చేసినప్పుడు. అదేంటి విష్ణుప్రియ మొన్న ఈ మధ్య మీ మదర్ యాక్సెప్ట్ చేస్తే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను యాంకర్ విష్ణుప్రియ అంత స్టేట్మెంట్ ఇస్తే నిజంగా విష్ణుప్రియని పెళ్లి చేసుకుంటున్నారా? అది వేరే అమ్మాయిని చూడమంటారు? అది నేను డెఫినెట్ గా చెప్తాను. తను ఎందుకు అలా అంది అనే దాని మీద నీకు ఇప్పుడే ఒక నిమిషంలో చెప్పేస్తాను. బట్ దానికి ముందర ఆ బాధ్యత తనే తీసుకున్నాడు. ఇది అవునా లేదా నేను చూడనా అన్నాడు. ఇతను గనక నాకు పెళ్లి చెయ్యకపోతే నేను వెళ్ళే ఇవాళ నుంచి ప్రతి ఇంటర్వ్యూలోనూ వెన్నుపోటు పొడిచిన రోషన్ అని చెప్పబోతున్నాను. సో యాక్చువల్గా నేను ఇది క్లారిఫికేషన్ ఇచ్చాను. వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ గుడ్ హ్యూమన్ బీయింగ్స్లో విష్ణుప్రియ ఒకటి. ఓకే. సో విష్ణుప్రియ తను ఏదైతే చెప్పిందో అది చెప్పడానికి గల కారణం ఏంటంటే, మేము మొన్న దయ అని, అది చెప్పకూడదు సార్, మేము ఒక సిరీస్ చేసాము మొన్న. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎయిర్డ్ వెరీ సూన్. అప్పుడు మేము ఇద్దరం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ సినిమా ఆ సిరీస్ డైరెక్టర్ పేరు పవన్ సాధినేని, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్. రాము గారు, వంశీ, మణిరత్నం వాళ్ళ రేంజ్లోనే పోల్చుకుంటే హీఈస్ ఇన్ పార్ విత్ దెమ్ పవన్ సాధినేని. అతను ఏం చెప్పాడంటే, జేడీ గారితో పనిచేయి, నువ్వు రోజుకో సినిమా చూడు, నీకు యూ కెన్ ఆల్సో లెర్న్ అని చెప్పాడు. 40 రోజులు కలిసి పనిచేశాం. సో తను రోజుకో సినిమా చూసి షీ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్, తప్ప నాతో కాదు. ఓకే. సో అది తను అలా ఎక్స్ప్రెస్ చేసింది తప్ప తను అసలు అబ్సల్యూట్లీ నాకు తెలిసి అతి తక్కువ ఫోన్లు మెసేజ్లు ఇచ్చేవాళ్ళని నాకు ఎవరన్నా ఉంటే విష్ణుప్రియ. అండ్ తను నాకు తనకి ఒక గురువు శిష్యురాలు మధ్య నుండే అనుబంధమే తప్ప నథింగ్ ఎల్స్. సో తొందరలో పెళ్లి చేస్తున్నావు కప్పులతో ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తా. పక్కన 2 కప్పులు అండ్ 2 కప్పులు పెట్టి సాయికి ఇవ్వకపోయినా కాఫీ నేనే తెచ్చుకుంటాను, చేస్తాను. సూపర్. సరే, నీకు ఇంకో క్లారిఫికేషన్ ఇవ్వాలి. చెప్పండి సార్. నువ్వు అడగకపోయినా నేనే అడుగుతున్నాను. మన తేజ మీ ఛానల్లో నేను చక్రీ భ్రమణం చేసిన దాంట్లో మన సీజన్ 1లో తన పెళ్ళి గురించి ప్రస్తావన వస్తే చక్రీ కౌంటర్ ఇచ్చారు కదా. ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఫస్ట్ నేను అతను పెళ్లి చేశా అని చెప్పలే,
అతని పెళ్లి నేను చేయలేదు. ఎవరు చేశారో పక్కకు పెడితే, అతను అతని గర్ల్ ఫ్రెండ్‌ని అది ఇప్పుడు తన వైఫ్‌ని తీసుకురావడానికి చేసే ప్రయత్నం. ఇది పక్కకెడితే మా తేజకి ఏంటంటే మతిమరుపు కొంచెం ఎక్కువ. అతనే 'సితార'లో ఒక 14, 15 ఇయర్స్ బ్యాక్ వాలంటైన్ డే రోజున నేను ఏదైతే 'చక్రీ భ్రమణంలో' చెప్పానో అతనే అది చెప్పాడు. అది రికలెక్ట్ చేసుకొని నేను చెప్పా 'చక్రీ భ్రమణంలో'. సో, సొల్లున్నర సొల్లు చెప్పిన తేజ ఒక్కసారి అది చూస్తే బావుంటుంది. తనే ఇచ్చాడు స్టేట్మెంట్. ఓకే. పైగా నేను చెప్పడం కాదు కదా! అది రికార్డెడ్ స్టేట్మెంట్. తనే నా పెళ్ళికి తను ఇలా నెల్లూరొచ్చి హెల్ప్ చేసి, ఇలా గొడవలయింది అని వాలంటైన్స్ డే స్పెషల్ రోజున అప్పట్లో ఒక 18 ఇయర్స్ బ్యాక్ 'సితార్‌లో' ప్రింటెడ్ ఇది రికార్డ్ ఉంటుంది. సో, ఇప్పటి నుంచి తేజ రికార్డునో కాకుండా మిగతావి చెప్పే అబద్ధాలు నమ్మేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్. థ్యాంక్స్ టు మై డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్. నాకు మొన్న రీసెంట్‌గా ఐ గాట్ అన్ ఇంటర్నేషనల్ అవార్డ్. చాలా ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ అవార్డ్ నైజీరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా వచ్చింది. 'దహిని' అనే హిందీ ఫిల్మ్. సో, దానికి ఆల్రెడీ ఇప్పటికి 18 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఓకే. సో, నాకు ఆ అవార్డ్ రావడానికి కారణమైన రాజేష్‌కి ఐ జస్ట్ వాంటెడ్ టు థాంక్ త్రూ యువర్ షో. సూపర్. అండ్ 'చక్రీ బ్రహ్మం' చాలా మంచి హ్యూజ్ సక్సెస్. సుమన్ టీవీలో చేశారు మీరు బిఫోర్. చాలా మంది అడుగుతున్నారు 'చక్రీ బ్రహ్మం' సీజన్ 2 స్టార్ట్ చేయమని. వెన్ వి విల్ స్టార్ట్ సార్? ప్లీజ్. అంటే ఈ షో ద్వారా చెప్పండి. విల్ స్టార్ట్ వెరీ సూన్. వెరీ సూన్. యా, వెరీ సూన్. విల్ కమ్ బ్యాక్ విత్ బాంబ్ బ్లాస్ట్ అయిపోవాలన్నమాట బ్రహ్మం 2లో. ఈసారి అదే. కానీ ఈసారి నన్ను భ్రమలో పెట్టకుండా భ్రమణాన్ని మీరు కదిలించాలి. ఓకే, సూపర్. Yes. థ్యాంక్ యూ సో మచ్ చక్రీ గారు. Pleasure is all mine. Thank you so very much.